సంఘానికి దగ్గరగా ఉంటే అంత మంచిది. మీరందరూ ఏం చేస్తారంటే కేవలం వింటున్నారు కానీ సంఘములో ఒక బాధ్యతని మీరు నిర్వర్తించట్లేదు. అర్థమవుతుందా? రాత్రి శుద్ధీకరణ. మరి శుద్ధీకరణ లేకుండా మీరు బల్ల ఎలా ప్రిపేర్ చేస్తారు? నాకు అర్థం కాదు. శుద్ధీకరణలు నిలబడకుండా బల్ల మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? మీరు ఒకసారి చెప్పండిలేండి. శుద్ధీకరణ నిలబడకుండా సంఘం మొత్తానికి బల్ల ఎలా ప్రిపేర్ చేస్తారు? గంటసేపు ప్రార్థన మీకు కేటాయించినాం కదా. పోయిన రోజులు మీరు ఇన్ఫామ్ చేశారు కానీ పోయిన రోజులు ఇన్ఫామ్ ఎందుకు చేయలేదు మీరు? నాకు అర్థం కాలే. పోయిన రోజులు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? మన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి. నేను చెప్పిన మాట చెప్పండి, ఇంటికి వెళ్ళి మన ఆత్మీయతను పాడు చేసే దెయ్యాలు మన ఇంట్లోనే ఉంటాయి. మన ఆత్మ సంబంధం ప్రతిష్టతను ప్రతి ఇంట్లో ఉంటాయి. నాకు తెలిసి ఉండదు. ప్రతి ఇంటికి ఒక దెయ్యం, ఏదో ఒక దెయ్యం పిల్లల్లోనో భర్తల్లోనో ఆడోళ్ళలోనో పనిచేస్తారు దెయ్యాలు. ఉపయోగలేని దెయ్యాలు ఇవన్నీ. ఆ దెయ్యాలను ఎలగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? భర్తలో పిల్లల్లో ఉన్న దెయ్యాలను ఎలగొట్టింది లూదియా కదా? ఎట్లాంటివి చెప్పాలంటే కిషోర్ వెస్లీ తర్వాతే ఈ చివరి రోజుల్లో ఈ విధంగా మీకు వాక్యం చెప్పాడు ఒక్కడు కూడా దొరకడు. రేపు పొద్దున్న మీరు అంచు ఎదిగినా కానీ మహా అయితే 70 మంది ఉన్న 50 మంది అవుతారయ్యా. 50 మంది 20 మంది అవుతారు. 20 మంది ఉన్న రేపు పొద్దున్న నేను అమ్మగారు అవుతాం. అంత చేసేదే ఉంది. సంఘంలో చాలా ప్రతిష్టత కలిగి ఉండాలి. అసలు 3 రోజులు కూటమి అన్నాము కొండపల్లిలో. నేను అంటాను అసలు భక్తికి మీరు ఎవడో విగ్రహం పెడుతుండో ఆర్టీసీ బస్సులు పెడతారు, ఎక్కిపోతారు విజయవాడ. ఎవడో కార్యకర్తలు అర్థమవుతుందా? రండి ఆడు చంద్రబాబు నాయుడు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని దెబ్బకి వెళ్ళిపోతారు వీళ్ళు. మరి సంఘంలో ఉన్న కనీసం మగోళ్ళకి జ్ఞానం దైవ భయం ఉండలేదు అసలు. శనివారం పూట ఆదివారం పూట పొలం పనులు పెట్టుకోవడం ఏంటంటే నా అర్థం కదా. శనివారం పూట ఆదివారం పూట పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బర్త్డేలు కేకులు వండుకోవటం తింటాలి, ఇదా సరిపోయేది? ఇదా నిర్ణయింపబడిన ఆరాధనలప్పుడు ఎంతటి కార్యక్రమైనా అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది కాదు భక్తి. ఈమె ఎవరు ఏమని చెప్పండి వీళ్ళందరిని, ఎవరైతే వాక్యం వినలేదు. ఆ అమ్మ అరణ్యంలో ఉండి ఎవరు అనుకుంది? అన్నీ అనుకూలంగా ఉంటేనే కోటలకు వస్తారనమాట. ఇంట్లో ఎవడైనా తేడా ఉండనుకో ఎమ్మడిని కోట మానుకోవటమేక ఎమ్మడినే వచ్చి మరి ఈ పరిస్థితులు బట్టి మేము రాలేకపోయినాము. మరి నేను అంటే తెగింపు. నేను అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఈ జంతువులు చేస్తారు. ఏలియాకి అన్నం ఇచ్చిరాపో నోరు మూసుకొని అంటే కాకులు పొయ్యిలా ఇచ్చినా లేదా? రాళ్లతో బలికిస్తాడు. పిల్లల్ని ఆపమని చెప్పవా స్తోత్రాలు పరిసయ్యులు సద్దుకీయులు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? పిల్లలు నోరు ముత్తే ఎవరు అరుతారు? రాళ్ళు అరుస్తాయి. అనుకూలంగా ఉంటే చెట్లతో పొట్టలతో ఆకాశంతో కలిస్తాడు. నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన జంతువులకి చెట్లకి పొట్లకి రాళ్ళుకు లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రతికూలతల్లో నిలబడాలి, దమ్ము ఉండాలి. అసలు ప్రతికూలతల్లో నిలబడాలి, అనుకూలతల్లో నిలబడటం కాదు. అర్థమవుతుందా? అనుకూలతలు నిలబడటం కాదు. సంఘంలో ఒక ప్రతిష్టత ఉండదు. ఆ ప్రతిష్టతలో నిలబడాలని దయచేసి సంఘంలో ఉన్న మగవాళ్ళు మీరు గమనించాలి. రేపు పొద్దున మీకు ఖ్యాతి ఉండదు. ఆడవాళ్ళు కూడా గమనించండి. సంఘంలో ఖచ్చితంగా మీకు మార్పు ఆగపడుతుంది. సేవకుల్లో పడిన మార్పుని సేవకుల మీద నేపమయ్యకూడదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలు పాడైపోతుంది. నువ్వు ఆడ సంగతి అర్థం కావట్లేదు నీకు. భక్తిని పోగొట్టుకుంటుంది మీరు. ఎలా వస్తుంది ఖ్యాతి ఎలా వస్తుంది? ఎన్నిసార్లు పడిపోయిన యెహోవా తిరిగి లేవనెత్తును, ఎన్నిసార్లు పడిపోయిన ప్రభు లేవనెత్తుడు. కానీ ఘనత ఉండదు, గుర్తుపెట్టుకో. ఏముండదు? లేవనెత్తుతున్నాడు కదా అని పడిపోతూ ఉంటే వాడికి ఎట్ట ఘనత ఉండిద్దా? ఉండదు. అసలు మీరు మీ స్థాయి ఏంటి సంఘంలో? మీరు ఫస్ట్ నుంచి మీరు వెనక నుంచి ఆలోచించుకోండి. మీ స్థాయి ఏంటి? మీరు ఎక్కడున్నారు? అసలు ఏ స్థితిలో ఉన్నారు? మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి భక్తిని.
జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎక్కడైనా వాక్యం చెప్పడానికి పోయాను అనుకో, ఆ వాక్యం అన్న తర్వాత అర్థమవుతుంది అయ్య విశ్వాసాలు ఎట్టుంటారు, దాని దిక్కేలుగా నరాలు బీగి బయటపడేది అసలు ఈయన విశ్వాసాలు ఎట్టుంటారు. అవునా? మన విజయవాడ నుంచి ఒక పాప వచ్చింది నాతో పాటు. ఆ పాప మన విశ్వాసం అనుకుని ఆ పాపను పక్కకి పిలిచి ఆ పిల్లకి 2 చేతులు దండం పెట్టి, నిజంగా మీరు ధన్యులు అమ్మా, ఆయన పక్కన మీరు నిజంగా మీరు ధన్యులు. ఆ పాప మన విశ్వాసం కాదులే. అదే వాళ్ళ ద్వారా కొద్దిగా మేము కూడా ఖాళీగా ఉన్నాం, మొత్తం అన్న ఆ పాపను మన విశ్వాసం అనుకుని పక్కకి పిలిచి ఆ పాప ఏం వీళ్ళ దగ్గరికి ఇట్లా అంటున్నారు, వాళ్ళందరూ ఇట్లా అంటున్నారండి. నేను నవ్వినాను, ఏంది నా దగ్గర ఉన్న విశ్వాసం? ఎంత శ్రేష్టమైన పిండిని, పులిసిన పిండి ఎంత చాలదా, ఏం చేసిద్ది అంత పిండిని? జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఎవ్వడికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. క్రొత్త ముద్దగా నువ్వు ఉండాలి, కానీ పులిసిన ముద్దగా నువ్వు ఉండకూడదు. అనుకూలతల్లో భక్తి చేయటం, ఏంది అనుకూలత భక్తి చేయటం? ఈమె ఎవరు అనండి ఈమె ఎవరు అనండి గట్టిగా. ఏందది తెలియక, అది ఆల్రెడీ అరణ్య మార్గంలో ఉంది ఆమె. అరణ్య మార్గములో ఉండి ఆయన ఎవరి మీద అనుకొని వస్తుంది? అది అరణ్య మార్గానికి పోతే కనుక ఇక భక్తులు ఇక ఎమ్మనే కోటాలు మానుకోవటం, పరిచర్య మానుకోవటమే, వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే గాడి తప్పుతారో ఇక ఎమ్మటనే ఇక ముందుకు వచ్చేది ఉన్నదన్నమాట. ఇక ఎమ్మటనే ఇక ఏంది కార్యాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనమాట. ఏంటి అసలు ఇది? సంఘములో ఒక ఖ్యాతి నీకు సదాకాలం ఉండాలంటే అకార్డింగ్ టు డివోషనాలిటీ, అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ, అకార్డింగ్ టు సబ్మిషన్. అలుక్కుంటూ ఇబ్బంది పడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కులు. రోషం తెచ్చుకోవాలి. నిజంగా ఉన్నవాడు వాక్యం చెప్తున్నమాట, బుద్ధి లేనివాడు ముఖమును చిన్నబుచ్చుకొనును, జ్ఞానము కలిగిన వాడు తన ప్రవర్తనను సరిచేసుకొనును. మీరు ఎలా ఉండాలి మీకే తెలియాలి. పరిచర్యలో విశ్వాసులందరూ కూడా ఎంతమంది మనకి మన చిన్న పరిచర్య మంది, మీరందరూ దయచేసి నాణ్యమైన భక్తి చేయాలి. ఆ నాణ్యమైన నఫ్తాలిలో చెప్పాను చూడండి, ఎన్ని లక్షణాలు చెప్పాను. రమారమి 7 లక్షణాలు చెప్పాను నఫ్తాలి గురించి. ఎంత నాణ్యమైన భక్తి, ఎంత రాయల్ భక్తి అనరు. గోల్డ్ దగ్గర ఏమంటారు గోల్డ్ దగ్గర అంటారుగా, ఇంత క్యారెట్ బంగారం, అంత క్యారెట్ నాణ్యమైన ఏందో ఆ నఫ్తాలిలో చెప్పేవానండి. కనీసం మళ్ళా ఆ యూట్యూబ్లో ఏదైతే అప్లోడ్ చేయబడుతున్నాయో చక్కగా ఒక మూలను కూర్చొని సరిగ్గా వాక్యాన్ని విని మళ్ళీ వెంటనే సేవకులతో ఫోన్ చేయించుకొని, విన్నానయ్యా, అర్థమవుతుందా ఈ వాక్కుల నుంచి ప్రభు నాతో మాట్లాడి గద్దించినాడు, తాడ తీసినాడు, నన్ను బలపరిచినాడు. ఎస్, వాక్యానికి స్పందించే రోజు కూడా పోయినాయి. అసలు కొన్ని ఎంతోమంది వెంబడించారు ప్రభువుని. ఆఖరికి గొల్గతా కొండ దగ్గర నిలబడింది ఎవరై అంటే మరియా, యోహాను, ఇద్దరు నిలబడ్డారు. వీళ్ళిద్దరు చూసి వెనకబోయిన వాళ్ళు మొత్తం కూడా, మీ పెద్ద పోటుగత్తలేమ్మా, అర్థమవుతుందా? వాడు పెద్ద పోటుగాడు, వాడు యోహాను, నువ్వు ఒక పోటుగత్తివి. ఈ వెనకాల మాట్లాడే మొత్తం పనికిమాల మాటలే, ఈ పనికిమాల మాటలు ఇవన్నీ కూడా. గొల్గతా కొండ దగ్గర నిలబడే దమ్ము వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి నిలబడ్డారు. భక్తి అలా ఉండదు. ప్రతికూలతల్లో ప్రభువును వెంబడించటం, భయంకరమైన పరిస్థితుల్లో నిలబడి ఉండటం. అబీగయల్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అబీగయల్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ప్రతికూలతల మధ్యలో అటు చాలా జ్ఞానంగా. యోబు చూడండి, సొరకేసినట్టే ఏస్తున్నాడు, సొరక ఏత్తుండే ఇట్లా కూడా తెలియట్లా ఆమెకి. నాబాల్ దగ్గర చూడండి, అసలు అబీగయల్ నిజంగా అసలు ఎట్ట ఉంటుందో కూడా తెలియట్లేదు, అసలు అంత జ్ఞానం. కానీ దావీదు వదిలిపెట్టలేదు. దావీదుకు చేసుకున్న సమర్పణ పొరపాటును వదిలిపెట్టలేదు అబీగయీలు. ఖ్యాతి కలిగి ఉండాలి. దయచేసి మీరు ఖ్యాతి, దైవ భయం, మీరు దైవ భయం కలిగి ఉంటేనే మీకు అన్ని విషయాల్లో మీరు చాలా జ్ఞానంగా ఉంటారు. నీ ఎగ్జామ్స్ అయిపోయినాయా? కీర్తన అయిపోయినా? సంఘంలో వాడబడాలి. ఎన్ని రోజులు నీకు హాలిడేస్? ఇళ్లలో కూర్చోవటం కాదు, అర్థమవుతుందా? మీ నాన్నకు మించిన ఘనమైన పరిచర్య మీరు చేయాలి. రేపు పొద్దున ఎంత ఉద్యోగాలు చేసినా కానీ గుండెల్లో పెట్టుకోవాలి, ఆయనకు మించిన పరిచర్య మీరు చేయాలి.
చేపిస్తా. నేను ఎంత కఠినమైన చేపిస్తాను. చుట్టూ కొన్ని ఉంటాయి, వాటిని నిలదొక్కుని చేయాలి. బాగుపరిచే కాదు, బలపరిచే కాదు. మీ ఇళ్లలో ఉన్న వ్యవహారాలు, కొత్తపేటలో ఉన్న ప్రతి ఇంట్లో శాపమే, ప్రతి ఇంట్లో శాపమే. అందుకని నిర్ణయ కాలాన్ని బట్టి నేను అడుగు పెడతా ఊర్లో, నిర్ణయ కాలాన్ని బట్టి అడుగు పెడతా నేను ఆ ఊర్లో. నిజంగా మీ ఎందుకు కూడా చెప్తాను చూడండి, గర్వంగా చెప్తాను. మీరు దియా అపోస్తలిక మందిరంలో ఉండటం మీరు నిజంగా ధన్యులు. మీరు రోషం పురుషులు రోడ్లెంబడి పోయి జనాలు 100 మాటలు మాట్లాడతారు. వాళ్ళకేం తెలిసిద్ది? భక్తి లేని వాళ్ళకి, ఆ భక్తి లేని వాళ్ళకి ఏం తెలిసిద్దా చెప్పండి? 100 మాటలు మాట్లాడతారు సంఘం గురించి, సేవకుల గురించి. వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్షేమాభివృద్ధి ఉండదు, వారు చిగురించరు, వారు పుష్పించరు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ ముందు మనల్ని చిగురింపజేస్తాడు ప్రభు, పుష్పింపజేస్తాడు ఆయన, అభివృద్ధి పరుస్తాడు యేసు ప్రభు. జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఇంటిని మీరు జయించాలి. మొట్టమొదట ఆమేన్ అనండి గట్టిగా. ఎవరిని జయించాలి? మీ ఇంటిని మీరు జయించాలి. పాయింట్ నెంబర్ 2, మీ ఒంటిని మీరు జయించాలి. ఫస్ట్ ఎవరిని జయించాలి? ఇంటిని జయించాలి. తర్వాత ఎవరిని జయించాలి? ఎస్, వ్యానెక్కి రావడానికి ఏమైంది? వ్యానెక్కి రావడానికి ఏమైంది? నాకు అర్థం కాదు. వ్యానెక్కి రావడానికి ఏమైంది మీరు అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిచర్యలో ఉన్న ఏమీ తెలియకుండా ఉంటే దేవుడు క్షమిస్తాడు. మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మీరు భక్తి చేయకపోతే కనుక, ఎవరైనా కానీ భక్తి చేయటానికి పొరపాటు నామూసి పడితే ఈ మందిరంలో ఉన్న మగవాళ్ళు కానీ, ఆడలు కానీ, యవనస్తులు కానీ, ఆడపిల్లలు కానీ, అర్థమవుతుందా? ఎవరైనా కానీ అన్నిటినీ కత్తిరించుకొని ఇక్కడ ఉండాలి మీరు. అసలు మేము ఎట్ట కత్తిరిస్తాం? ఎవడైతే లోబడతాడో మేము కత్తిరిస్తాము. కత్తిరించేటప్పుడు ఏం లేదు, గొర్రె బొచ్చును కత్తిరిస్తున్నప్పుడు గొర్రె మౌనంగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడు? మూసుకొని ఉన్నాడు. సమర్పణ అంటే అదే. బొచ్చును కత్తిరించు వాని ముందు గొర్రె ఎలా అయితే మౌనంగా ఉండిద్ది, ప్రభు ఎలా ఉన్నాడు? సమర్పణది. కొన్ని ఏండ్ల క్రితం ఆ విధంగా ఉండబోతున్నాడు మన ప్రభు యేసుక్రీస్తు అని యెషయా ప్రవక్త ప్రవచించినాడు. అంతే. దైవ సేవకులు నడిపించే నడిపింపులు ఎలా ఉండాలి తెలుసా మీరు? ఎలా ఉండాలి తెలిసిన? తల దించాలంతే. తల పైకెత్తే వాళ్ళ పొరపాటున ఉండరు అసలు. కొన్ని సంఘాల్లో ఏంటంటే మనకు జనాలు ముఖ్యం, కుటుంబాలు ముఖ్యం. జనాలు ముఖ్యం, కుటుంబాలు ముఖ్యం కోసం మిమ్మల్ని నాశనం చేయాలి మేము? మీరు చెప్పండి. జనాలు ముఖ్యం. ఏం జనాలు? సరే, మిమ్మల్ని సంపాదించుకోవడం కోసం లేనిపోని సుత్తి మాటలు మొత్తం చెప్పి, అనుకూలమైన మాటలు మొత్తం చెప్పి, ఏది రేపొద్దున అడిగిపోతారు మీరు? ఒక అయ్యగారు అంటా ఉన్నాడు, అట్లనే వాడు పోయినంట, ఇద్దరు చచ్చిపోయారంట. వాడు విశ్వాస నరకానికి పోయినాడంట. నరకానికి పోతే అక్కడ చూడండి, జీవ మార్గంలో కొన్ని లక్షల మంది పోతా ఉన్నారు తెల్లబట్టలు వేసుకొని. నేను ఇక్కడే ఉన్నాను, నన్ను నాశనం చేసినాడంటే పక్కన అంటున్నాడంట, నిన్ను నడిపించిన మీ అయ్యగారు ఈ మధ్యలో చూడరా అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఉంది, ఈ నడిపించిన అయ్యగారు కూడా అక్కడే ఉండు. ఇద్దరు కాలిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎట్లా కాలిపోవటం ఇష్టం లేదు. నేను అంత చదువుకొని అన్నీ వదిలిపెట్టేసి లేనిపోని పనికి మళ్ళీ భక్తి చేయటానిక? ఉన్నతమైన ఉపదేశాలు మీరు ఏంటన్నారు అసలు? రీజన్స్ నాకు నచ్చు, గుర్తుపెట్టుకోండి. రీజన్స్ నాకు కాదు. ఎందుకు పాపం చేయాల్సి వచ్చిందని అడిగాడా పాపాత్మురాని స్త్రీలు ప్రభు? ఒక్కటే, ఇక మీదట. దాని అర్థం యేసన్న గారు చెప్తాడు. నేను అడిగాను అనుకో 100 రీజన్లు చెప్తావు నువ్వు. అసలు ఒహోని అడగండి, ఏంటి అని అడగండి, పేరాలు తెస్తారన్నమాట. రీజన్స్ చెప్పొద్దు, నిలబడి చేయగలగాలంతే. రీజన్స్ 100 ఉంటాయి. రీజన్స్ పొరపాటుని చెప్పకూడదు అసలు. మీరు నిలబడి చేయగలగాలంతే. దావీదు దగ్గరికి భోజనం తీసుకొని పోయింది అబీగయీలు. భోజనం పెట్టిన తర్వాత అసలు ఆ మాట అంటానికి గల కారణం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలే అబీగయీలు. ఎక్స్ప్లెయిన్ చేయలే. అదే ఆ ప్లేస్లో మనం ఉన్నారనుకోండి, దానివల్ల అట్ట అన్నాళ్ళేండి, దానివల్ల ఇట్ట అన్నాళ్ళేండి, దానివల్లేండి. అది సిపోరా కాదు, అబీగయీలు. అది ఇంటికి ఒకళ్ళు ఉండాలి, ఇంటికొకళ్ళు ఉండాలి. నిన్ను బట్టి నా దేవుడిని ఇంటిని జ్ఞప్తికి తెచ్చుకొనుగాక.
ఆమేన్ చెప్పు గట్టిగా. ఇంట్లో ఉన్న ఒక్కదానివి నువ్వు వంకరగా ఏదో అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తా ఉంటే ప్రభు అనుకుంటాడు, ఓ ఈ మనిషిగా ఏమని బట్టి నేనేం చేశాను. ఆదికాండము 3వ అధ్యాయం. రాత్రి ఒక కోణం చెప్పాను, ఇప్పుడు 2వ కోణం చెప్తున్నా చూడండి. 3వ అధ్యాయం 9వ వాక్యం చదువు. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వాక్యం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఎక్కడా పెట్టిందే ఎక్కడో, ఈయనుంది ఎక్కడో. నేను అంటాను 2 చెంబులు ఉంటాయి. నాకెళ్ళి చూడండి ఒకసారి. ఇది 2వ కోణం, రాత్రి చెప్పింది కాదు, సేమ్ అదే టైటిల్. శ్రద్ధగా మీరు వినండి. ఖచ్చితంగా 2 చెంబులు ఉంటాయి పెద్దమ్మ, 2 చెంబులు ఉంటాయి. ఇంట్లో గాబు దగ్గర ఒక చెంబు ఉంటుంది బకెట్లో. ఇంట్లో లోపల మంచినీళ్ళు తాగే దగ్గర ఒక చెంబు ఉంటుంది. మంచినీళ్ళు దగ్గర చెంబుని తీసిపోయి బకెట్ దగ్గర పెట్టి, గాబు దగ్గర బకెట్ దగ్గర ఉన్న చెంబుని తీసుకొచ్చి మంచినీళ్ళు తాగి చోట పెడితే ఎట్లుంటుంది? నా మాట మీకు అర్థమైందా? గాబులో ఒక చెంబు ఉందయ్యా, ఇంట్లో నీళ్ళు తాగి కొండ దగ్గర కూడా ఒక చెంబు ఉంది. ఈ 2 స్థానాలు మార్చండి ఒకసారి. నీళ్లు తాగే చెంబుని తీసిపోయేమో గాబు దగ్గర పెట్టండి, గాబు దగ్గర ఉన్న చెంబుని తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళ దగ్గర పెట్టండి. పెడతారా? ఎక్కడది అక్కడే. 2 చెంబులే, 2 పాత్రలే. స్థానం మారితే ఏమవుతుంది? మీరు తాగండి, గాబు దగ్గర ఉన్న చెంబుతో నీళ్ళు ముంచుకొని తాగుతారేమో. ఒరే ఈ చెంబు ఎక్కడికి? గాబు దగ్గరికి. మంచినీళ్ళు తాగడానికి ఇంకో చెంబు. స్థానాలు తప్పినాయి అనుకో, ఏమంటారు? ఏంది ఈ చెంబు ఏడుంది ఇంద్రా అంటారు. అవునా? ఏడబెట్టినా రాదాం నిన్ను? ఎక్కడ పెట్టాను నేను నిన్ను? నీ స్థాయి ఎక్కడ? అసలు నీ ఆత్మీయతలను ఎక్కడ పెట్టాను నేను? ఎక్కడో పెడతాడు ప్రభు. మీరేం చేయాలి తెలిసిన? కిందకు దిగజారి పోతున్నప్పుడు మీరు అమ్మని శుద్ధీకరించుకోరు. మీ భక్తి బలహీనమైపోతుందన్న సంగతి కూడా మీరు తెలియకుండా లేనిపోని మిమ్మల్ని మీరే. నేను అంటాను ఎక్కడా అన్నప్పుడు అమ్మని ఏం చేయాలి? ఎక్కడో పెట్టారయ్యా మీరు నన్ను. వాస్తవానికి శ్రేష్టమైన తోటలో పెట్టారు నన్ను. నాకు బుద్ధి లేక నేను ఆ పని చేసిన ఈ దరిద్రం, చెమట వచ్చింది, భయం వచ్చింది, వణుకు వచ్చింది, ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లేవు అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లాంటి మాటలు మాట్లాడాడా? కొంతమంది ఆత్మీయతలో బలహీనమైపోతూ కూడా చూడండి ఎట్టుంటారు. ఎక్కడన్నప్పుడు ఏం చేయాలి? వచ్చి సంగతి అయ్యా అని అన్నానా? అట్ట అనకుండా మనగాడు వచ్చి అదిగో ఆయమ్మే. ఒకడి వల్ల నేను అంటాను, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బలహీనమైపోవచ్చా? ఇప్పుడు జరిగేది అదే. ఒకళ్ళు బలహీనమైపోతారు ఆత్మీయతలో. ఎవడో వాడేం చేస్తాడు? బలహీనమైన భక్తిహీనులు ఏం చేస్తారు? ఈ భక్తి చేసే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని, అర్థమవుతుందా? అట్ట అని చెప్పేసి అని లేనిపోని మాటలు మొత్తం చెప్తా ఉంటే ఈ మాటలు పనిచేస్తాయి. ఆ మనిషికి ఉపదేశం పని చేయదు. అందరు నాకు వెళ్ళి చూడండి, ఉపదేశం పని చేయదు. లేనిపోని దరిద్రమైన బోధ మొత్తం పనిచేసింది. నేనేమంటాను? ఆదాం ఏమనాలమ్మా? జరిగిపోయింది, నన్ను క్షమించిన అనాలా? వచ్చి మళ్ళీ నేను పాడైపోవడానికి గల కారణం, నేను భక్తిహీనతలో బలహీనమైపోవడానికి గల కారణం. ఎందుకురా మందిరానికి రావట్లేదు? అయ్యగారు మంచోడే, అయ్యగారు పక్కన వాళ్ళు మంచోళ్ళు కాదు, గాడిది గుడ్డేం కాదు. నేను అంటాను అవ్వను బట్టి నువ్వు పాడైపోవటం ఏంటి? అసలు రక్షణ అనేది వ్యక్తిగతం కదా. పశ్చాత్తాపడటానికి కూడా దమ్ముండాలి శ్రీకర్. ఏముండాలి? నేను తప్పు చేశాను, నేను బలహీనం అయిపోతున్నాను, నాలో ఆత్మీయత దిగజారిపోతుంది, అది నాకు అర్థమవుతుంది, కానీ నాకు అర్థం కాకుండా సాతానుగా నన్ను నడిపిస్తున్నాడు. ముందుకొచ్చి ప్రభువుకు సమర్పించుకునేవారు అందరూ ముందుకొచ్చేవాళ్ళు. నేను తప్పు చేశాను, నేను బలహీనం అయిపోతున్నాను, ముందుకొచ్చేవాళ్ళు ఎంతమంది? సౌలు చూడండి ఎదురెదురు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు చూడండి సాష్టాంగపడ్డాడు నాతాను పాద.
అవునా? నేనే సౌలు నేను చేసిన తప్పేంది విత్ రీజన్స్, విత్ కమాండ్మెంట్, కాంట్రవర్సీ. ఆదాము ఎక్కడా, నేను ఎక్కడ పెట్టా, నువ్వు ఎక్కడున్నావు? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఆమె చెప్పుకోండి బిగ్గరగా. మీ ఒక్కొక్కరికి ఒక స్థాయి ఉంది ఇక్కడ ఈ పరిచర్యలో. మీరు అనుకుంటున్నారేమో నేను ఎలా ఉన్నానో సంఘములో సేవకుల దృష్టిలో ఎలా ఉందో అనుకుంటున్నారేమో. నాకు గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, అందరినీ ఒకేలా చూస్తాను. ఎప్పుడైతే భక్తిలో తేడా వస్తుందో వారు దాన్ని అర్థం చేసుకోవటం కోసం. ఇప్పుడు కనాను స్త్రీ అక్కడ నిలబడింది, అసలు ఆమెలో ఉన్న కథ ఏందో అర్థం కాని కుక్క అంది. అవునా? మేము కూడా అంతే. ఎవరైతే బలహీనమైపోతున్నారో చూద్దాం, క్యాజువల్గానే ఉన్నాం, చూద్దాం. అప్పుడు ఏం చేయాలి? నేను బలహీనమైపోతున్నాను, సేవకులతో అర్థమవుతున్న సంఘముతో దేవునితో ఉండే అనుభవం నేను కోల్పోతున్నాను అని సరి చేసుకుని ముందుకు రావాలి. ఏందిరా కుక్క దెబ్బకి కుక్క అన్నాడు కనాను స్త్రీని. ఆమె నిలబడింది కుక్కనే. ఎందుకంటే ఆమె ఆ కుక్కలో ఉన్న అనుభవాలు నాలో ఉన్నాయి. మీరు బాగు చేయండి, మీ అమ్మడి తిరుగుతాం. సంఘంలో మీ అందరికీ శ్రేష్టమైన ఖ్యాతి ఉంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క అనుభవం. నేను ఏనాడు కూడా నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాను, నోట్లోంచి ఒక మాట, కడుపులో ఏదో ఒకటి పెట్టుకొని ఏనాడు ఒక్క ఫోన్ మాట్లాడు. నేను ఒక్కళ్ళను ప్రైజ్లాడు కూడా చెప్పను. నేను ప్రైజ్లాడు చెప్పననే మాట కడుపులో ఏదో పెట్టుకొని ప్రైజ్లాడు కూడా చెప్పను. నేను ఎంతోమంది మోసం చేస్తారు, పోతారు, ఎంతో మంచిగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. ఎన్ని రకాల విశ్వాసులు ఉన్నా కానీ ఎవరిని కడుపులో పెట్టుకోము. అసలు సేవకు టైం లేదండి మాకు. సోమవారం వస్తే ఏ ప్రాంతం పోవాలా? నేను ఒక మిషనరీని. నేను ఏనాడు కూర్చొని ఆదివారం అయిపోగానే కూర్చొని తినే వ్యక్తిని కాదు నేను. అసలు దానికే టైం లేదు. అసలు ఏ రోజు ఏ ప్రాంతంలో ఉండాలని దానికే టైం సరిపోద్ది. అసలు జనాలను కడుపులో పెట్టుకుంటే ఏమొచ్చింది? జనాలు అనుకుంటారు తెలిసిన అయ్యగారు కడుపులో ఎట్టుండదు. బలిపీఠం మీద నిలబడి నేను సాక్ష్యం చెప్తున్నాను. బలిపీఠం మీద నిలబడి నేను నిజమే చెప్తున్నాను. కడుపులో ఏదో పెట్టుకొని, మనసులో ఏదో పెట్టుకొని పొరపాటున అసలు ఉండను నేను. మీ అందరూ అసలు నేను ఎప్పుడు అనుకుంటాను, అసలు ఈ వ్యక్తి బలహీనమైపోతుంది అనుకుంటాను, కానీ అసలు ఈ వ్యక్తి స్థాయి ఎక్కడ? రావరాన్న ఆలోచించండి ఒకసారి. మీ స్థాయి ఎక్కడ? ఆదివారం పూట కూడా కాయలకు పోతే మీ స్థాయి ఏమైద్దయ్యా? ఆదివారం పూట కూడా అర్థమవుతుందా? ఇత్తనాలు ఎరిపెత్తున్నాను, ఆడకపోతున్నాను, వేలే వారు బర్త్డేకి పిలిచినారు, కేక్ కోయడానికి పిలిచినారు, తినటానికి పిలిచినారు, కూటమి అనుకోని. మీ స్థాయి ఏమైపోద్ది అప్పుడు? అన్న ఎలానో, అక్క ఎలానో ఉంటుంది అనుకున్నాను. అసలు ఈ మనిషి ప్రారంభంలో ఎలా ఉంది అనుకున్నాను. స్థాయి ఏమైపోద్దండి? ఎక్కడో అదము నిన్ను ఎక్కడ పెట్టారా, నువ్వు ఏడిపోయినరా నాయన? ఎక్కడా? స్థానాన్ని పొరపాటున తప్పిపోకూడదండి. మీ దేవుడు మీకు ఇచ్చిన స్థానాన్ని మీరు ఏం చేసుకోదలిసిన? వృద్ధి చేసుకోవాలి. మీ మనసు నొచ్చుకున్నా పర్వాలేదులే, జ్ఞానం కలిగిన వాడు సరి చేసుకుంటారు. జ్ఞానం కలిగి ఉండాలన్నా జ్ఞానం కలిగి ఉండాలి. దయచేసి ఆడగొత్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా కూడా ప్రయాస తీసుకోరు. అసలు ప్రార్థనకు పోవాలంటే దగ్గరే ఉండాలన్నమాట. ప్రార్థన బాగుంటే దగ్గరే ఉండాలి. అరే ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాం మనం? 6 గంటలకు ఆరాధన, 6 గంటలకు. రేపు 2 నెలలు బాబు ఏందిరా? రేపు వచ్చే 2 నెలలు ఏందిరా? రేపు వచ్చే 2 నెలలు ఏంటి? గట్టిగా చెప్పు. అది మీకు వచ్చిన మెసేజ్ చెప్పాయా? రేపు వచ్చే 2 నెలలు ఏంది? వడగాలు కాదు కదా, వీళ్ళందరినీ భద్రంగా ఉంచే సమయాలు మనం ఎన్ని చెప్పినా మనం పాటించడం వాళ్ళు. మేము వచ్చే సమయం కొత్తవా? అర్థమవుతుందా? 7కి వస్తారు, 8కి వస్తారు, 9కి వస్తారు. నోరు మూసుకొని మీరు మాకు ప్రజలు చెప్పటమేనంటే పాస్టర్ గారు, నోరు మూసుకోవాలి మీరు అంతే. 6 గంటలకు 7కి వస్తాం. ఎందుకమ్మా అని అంటే కనుక విత్ రీజన్ చెప్పాలి, కానీ మన పేపర్ తీసుకోవాలి. కానీ
దానివల్ల ఆలస్యమైంది, దీనివల్ల ఆలస్యమైంది, దీనివల్ల ఆలస్యమైంది. వచ్చే 2 నెలలు భయంకర వడగాలి. ఇప్పుడు టైం ఎంత అయిందండి తిరుపతిరావు గారు? చూడండి టైం ఎంత చూడండి, టైం ఎంత అయింది చూడండి. ఎంత అయింది? గట్టిగా నేను అంటాను, బయట పోయి చూడండి ఎండ. అసలు ఎందుకు ఎండ ఏంది అసలు? నేనేంది, మనకు మందిరం లేదు మనకి. ఎండలో మీరు ఇబ్బంది పడతారు, చెమటలు గారిపోతే ఇబ్బంది పడతారని నేను పొద్దున్నే పెడితే మేము వచ్చి ఎండలో కూర్చుంటాం. నీకు ఎందుకు కాకపోతే 9కి వస్తాం. రేపు వచ్చే ఆదివారం నుండి చలికాలం వరకు తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన. ఎన్ని గంటలకు ఆరాధన? తెల్లవారుజామున ఎన్ని గంటలకు ఆరాధన? 5 గంటలకి. మీ మీద ఏదో ఉద్దేశంతో పెట్టేది కాదు, కేవలం వడగాలులు. 5 గంటలకు ఆరాధన. అయ్యా మీరు రండి చేసేది ఏముంది? 6 గంటలు 7 గంటలకు రండి చేసేది ఏముంది? ఒక వారం చేయాలరా. 5 గంటలకు స్టార్ట్ చేసి అర్థమవుతుందా? 6:30కి 7 గంటలు మనం ముగించినాం అనుకో, అప్పుడు చిన్నపిల్లగాలు వస్తారుగా, వాళ్ళకన్నా వాక్యం చెప్పి ముగించదు. వీళ్ళ ఎదురుబడిలో పెద్దవాళ్ళు వస్తారనమాట. ఇక భక్తిలో ఒక నిష్ఠ ఉండదు, భక్తిలో ఒక ఇది ఉండదు. సంఘములో మీ స్థానము ఉన్నతముగా ఉండునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని దృష్టిలో మీ స్థానము నా దేవుడు ఊహించినట్లుగానే ఉండునుగాక. ఆమేన్. ఎక్కడా? పాయింట్ నెంబర్ 1 చదువు. పరమగీతములు. పరమగీతములు 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా చూడండి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు. అది ఎక్కడా? మందెక్కడా అనడు గట్టిగా. నాతో పడనండి. నా ప్రాణప్రియుడా, నీ మంద ఎక్కడ? రెండోది, నీ మందని ఎక్కడ మేపుతున్నావు? మీ మంద ఏదండి? మీ మంద ఏది? మాట్లాడరండి. అయ్యా మీ మంద ఏదయ్యా అనండి గట్టిగా. మీ మంద ఏది? ఇదేనా? మీ మంద ఎక్కడ? మరి మంద ఎక్కడైతే మేత మేయాల్సింది ఎక్కడ? ఇక్కడేగా. మేతను మేసేటప్పుడు ఖచ్చితంగా గొర్రెల మందలో ఉండాలి లేదా? ఆదామును ఎందుకు అంటున్నాడంటే, నేను వాస్తవం నేను ఎక్కడ పెట్టాను, నువ్వు అక్కడ లేవు. కొండపల్లిలో 3 రోజులు కూటముల ద్వారా ఒక్కొక్క రోజు ఒక వినూత్న పద్ధతిలో ప్రభు మాట్లాడినాడు. ఆమేన్. ఇప్పుడు మనలో అనుకుంటారు, మన మంద రైస్ మిల్ దగ్గరగా. ఎక్కడ మన మంద రైస్ మిల్ దగ్గర. అంటే నేను ఏమంటానంటే కొద్దిగా కూడా కష్టపడాను అనమాట. నేను చెప్పేది అది. ఇప్పుడు ప్రియురాలు ఏమంటుందంటే, అడ్రస్ చెప్పు ప్రియుడా, నేను అక్కడికి. అది ఏమా సుబ్బక్క, అర్థమవుతుందా? అడ్రస్ చెప్పండి. ప్రియురాలు ఏమంటుంది? సొలమితి, నేను అక్కడికి. అది భుజం అంటే నీళ్ళు అమ్మ. అదేనా అనేది? మీ మిమ్మల్ని ఇప్పుడు ఆగిపోయిందంటే అర్థం ఉంది. అంటే ఒట్టి మనిషి కాదు కాబట్టి రాలేదు, కూర్చుంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోయినా సాయంత్రం కల్లా ఇంటికి రారండి. రాత్రిపూట వచ్చాక 1 గంట అయింది. నా పక్కన వాళ్ళు కనీసం ఏమీ లేకుండా మళ్ళీ 2 గంటల నాతో ముచ్చట్లు పెట్టారు. 2 గంటల ముచ్చట్లు పెట్టి మళ్ళీ అమ్మని గంట సేపు పడుకొని 3 గంటలకు వచ్చి ఈ మొత్తం కట్టి మళ్ళీ ఇప్పుడు ఆడదం నిలబడ్డా. అవునా? వాళ్ళకే మీరు ఆశ్చర్యపోతా ఉన్నారు. మళ్ళీ ఇలా పడుకు గంటలాగా నేను ప్రార్థనలో ఉండి ఎగ్జాక్ట్గా 6:10కి నేను లేచి మీ మధ్యలోకి ఇప్పుడు నా కళ్ళ మీద నీళ్ళు పోతే ఎట్టిద్దంటే, ఈ దోష పని మీద నీళ్ళు పోతే ఎట్టిద్దని నా కళ్ళు అట్ట అయిపోయింది. భక్తిలో ఎవడైతే కష్టపడతాడో, మందను మేపుతున్న వైనములో ఎవరైతే కష్టపడతారో
వాళ్ళకే ప్రతిఫలం దక్కుతుంది. కష్టపడాలండి. అంతకుముందు ముసలోళ్ళు అయ్యా బండ్లు గొళ్ళు పొలాల్లో పడిపోయేవాళ్ళండి. ఎక్కడ కోట అక్కడికి, ఎక్కడ కోట మీద అక్కడికి పొలాల్లో పడిపోయేవాళ్ళు. మా ఊరికి అసలు ప్రత్యేకంగా అన్నయ్యని పెట్టి వ్యాన్ పెట్టాగా ఎక్కట్లేదు. హలో, అంతకుముందు ముసలోళ్ళు ఖండాల్లో భోజనాలు కట్టుకొని నేల తిత్తి పట్టుకొని పొలాల్లో పడిపోవటమే. అరే ప్రత్యేకంగా అసలు వ్యాన్ పెట్టి అంటే 50 రూపాయలు తేడా వచ్చిందంటవా? అంతేనా? ఇక ఒక్కదానికి నేను చేసేది ఏముంది? 50 రూపాయలయ్యా ఏమ్మా, 50 రూపాయల అన్న ఇచ్చారు ఎంతకి? నిజమేనా? 50 రూపాయల దగ్గర తేడా వచ్చిందంట స్వాతబా. 50 రూపాయల దగ్గర నీకు 50 రూపాయలు, దాని దగ్గర 50 రూపాయలు లేవా? ప్రియురాలు అంటున్న మాట ఏంది? నీ మంద ఎక్కడో నేను అక్కడే ఉంటాను. ఆమెం చెప్పండి గట్టిగా. హలో యేసమ్మా, నీ మంద ఎక్కడో నేను కూడా అక్కడే ఉంటాను. అర్థమవుతుందా రాయల్స్? మంద ఎక్కడో అక్కడ ఉండాలి. ఇజ్రాయేలీయులు గుడారం పీకి మేఘం బయలుదేరితే మళ్ళీ ఎక్కడ ఉంటారు? మేఘం కిందే మళ్ళీ అక్కడ ఆపమన్నాడు దేవుడు. మళ్ళీ బయలుదేరుతారు. మళ్ళీ ఏమవ్వాలి ఇశ్రాయేలీయులు? అవునా? మంద ఎక్కడ ఉంటే మీరందరూ అక్కడ ఉండుదురుగాక. ఆదాము, నేను ఎక్కడ ఉండమంటున్నాను, మీరు అక్కడే ఉండాలి. ద్వితీయోపదేశ కాండము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. 20వ వాక్యం సేవకులతో చదువు. కనులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద. ఒక్క నిమిషం ఆగండి. ది అపోస్తలిక్ నాకు ఇవ్వబడింది అన్న వాళ్ళు ఆమెను చెప్పండి గట్టిగా. నీకు దేవుడు ఈ పరిచర్యను బహుమానంగా ఇచ్చినాడు. నాతో పాటు కలిసి అనండి. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను. ఇప్పుడు మీరు ఆగండి. ఈ మనిషి భయపడకుండా అధైర్యపడకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలిసిన? మహిమ కలిగిన సంఘం నా దేవుడు బహుమానంగా ఇచ్చాడు. నా ఇంటికి నా దేవుడు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? నాకు, నా పిల్లలకి, నా ఇంట్లో ఉన్న నా భర్తకి, నా ఇంటికి నా దేవుడు ఇచ్చిన బంగారు లాంటి కానుక ఏంటంటే ఆత్మ సంబంధమైన సంఘాన్ని నా దేవుడు నాకు ఇచ్చినాడు. నిర్హేతకముగా పరిచర్య చేసే యాజకుల్లాంటి ఆత్మీయ తండ్రులను నా దేవుడు మాకు ఇచ్చినాడు. మేము ఈ బహుమానం కాదా? ఏందండి తలలో పట్ల దేవుడు కాదా? చిన్న నేను నీకు బహుమానం కాదా? సంఘం దేవుడు నీకు ఇచ్చిన బహుమానం కాదా? ఈ పరిచర్యను నా దేవుడు మీకు ఇచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీకివ్వబడిన ఈ మంద ఏ మంద? ఇది నీ సౌందర్యమైన మంద. ఆమేన్. ఎక్కడనున్నది? ఏ మంది ఇవ్వబడిన మంద? ఏ మంది ఇది అమ్మా? కడుపులో ఏది పెట్టుకోకుండా నా హేళ చూడండి అందరూ. నిజంగానే దేవుడు నాకు ఇవ్వబడిన మందల సౌందర్య మందలు గట్టిగా హల్లెలూయా అనండి. దీనికి రెడీగా ఉంటారు. సౌందర్యం మంద దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మరి ఆ సౌందర్యంలో మీరు పాలు భాగస్తులు అవ్వాలా లేదా? ఇప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏం తెలిసిన? ఎవరికైతే దేవుడు బహుమానంగా సౌందర్యమైన మందను కానుకగా ఇచ్చాడో ఈ వ్యక్తితో అంటా ఉన్నాడు ప్రభు, మంద ఎక్కడా? దాని అర్థం ఏం తెలిసిన? మంద ఎక్కడో ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని నొలగ మంచం మీద పడుకొని నిద్రలో పోవటం. ఒక చోట మంద ఉంటుంది. ఆ మందకు సంబంధించిన విశ్వాసులు ఎక్కడున్నారో చూస్తారు. నా మాట మీరు గమనించండి. నాకెళ్ళి ఇక్కడ మంద ఉందకమ్మా. ఇప్పుడు ఎవరైతే ప్రార్థనకు రాలేదో ఈ మందకు సంబంధించిన విశ్వాసులు
వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభు చూస్తాడు అక్కడ. ఒకడు ఏం చేస్తారంటే ఆదివారం పూట వరుసగా సినిమాలు వేస్తారు కదా, అవునా? ఇంకో ఆడ మనిషి ఏం చేసిద్దంటే కాలు సరిగ్గా జాపుకొని ఉత్తుకుంటా కూర్చుంది ఆమె. అర్థమవుతుందా? ఏందమ్మ రాలేదంటే ఈ కాలు ఎవరు రాలేదు. ఇంకోడో ఎక్కడో ఉంటాడు అనమాట, ఏ ఫంక్షన్లో ఉంటాడో. ఏందిరా అంటే కనుక నేను ఫంక్షన్కి వచ్చా మళ్ళీ చేత కట్ చేయంటాడు. సరిగ్గా మంద ఎక్కడైతే ఉండిద్దో ఆ మందలో ఉన్న మంద మొత్తం వచ్చారా అని చూస్తాడు ప్రభు. ఎవరైతే రాలేదు ఎమ్మంటే ప్రభు వాడు కన్నేస్తాడు. వాడప్పుడు మందు కొడుతున్నాడో, ఎత్తనాలు ఏరుతున్నాడో చెప్పండి, ఇక తూర్పారు పోతుండో, దినానికి పోయిండో, పెళ్ళికి పోయిండో, బర్త్డేకి పోయిండో, పిల్లల్ని చూడటానికి పోయారో. కూలోళ్ళు కూడా ఆదివారం దొరుకుతున్నారంట అయ్యా. ఎప్పుడు దొరుకుతున్నారంట కూలోళ్ళు? మరి సాతాన్ అంతా ఎప్పుడు కూడా ఏమంటారు, అడ్వాన్స్డ్గా ఉంటాడు అనే కదా. ఎప్పుడు ఉంటాడు? చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. జనాలకు పనులన్నీ కూడా ఎప్పుడు సరిగ్గా శనివారం ఆదివారం పెట్టుకుంటారు. శనివారం ఆదివారం అందరి దృష్టిలో ఏం చేసినా వీకెండ్ అనమాట. శనివారం ఆదివారం వీకెండ్ అంటే ఇక ఏమన్నా ఏదైనా ఉన్నా కానీ ఆ 2 రోజులు పెట్టుకోవచ్చు అని. అసలు దేవుని బిడ్డల్ని చాలా పవిత్రంగా భావించాల్సింది సబ్బాతు శనివారాన్ని, పునరుద్ధానపు దినం ఆదివారాన్ని. ఈ 2 రోజులు మీరు చాలా పరిశుద్ధంగా మీరు దాన్ని చేయాలి. సౌందర్యమైన మంద. కొండపల్లి ఎంతమంది అయితే ప్రార్థనకు రాలేదో కొత్తపేటలో కూర్చున్న వాళ్ళతో ఇప్పుడు ప్రభు అంటున్నమాట, అరే నీ మంద ఏడుంది, నువ్వు ఏడున్నరా? ఏమా ఎంతమంది రాలేదు కోటానికి? నాకెళ్ళి చూడండి ఒకసారి. మంద ఏడుంది? మంద రైస్ మిల్ నుంచి మేఘం బయలుదేరి కొండపల్లిలో 3 రోజులు ఆగింది. మరి మేఘం కిందకి ఎవరు రావాలి? రైస్ మిల్ దగ్గర నుంచి మేఘం బయలుదేరి ఎక్కడ 3 రోజులు పీఠం వేసుకుంది? ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం చేయాలి? పద్దాల మీద తిరగలేకపోతాం. ఇజ్రాయేలులు మేఘం బయలుదేరితే దేవుని పెట్టలే, ఇజ్రాయేల్ ఏమయ్యారు? మేఘం బయలుదేరినప్పుడు మనుషులు కూడా ఖచ్చితంగా బయలుదేరాలి అక్కడికి. అది నిశ్చయం. అంటే ఎందుకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన మంద సౌందర్యమైన మంద. ఏ మంద ఇది? ఎక్కడా ఇప్పుడు ప్రభు అడిగేది మందని అడుగుతుండా? ఎవరికైతే మందనిచ్చినాడు వాళ్ళని అడుగుతున్నాడా ప్రభు? కొంతమంది చూడండి మందలో ఉండరు, ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, అందరితో కలిసి ఉండరు. ఎల్ల చూడండి కొంతమంది ఉంటారు అందరితో కలిసి ఉంటారు అనమాట. ఒకడు ప్రత్యేకంగా ఉండనమాట, ఎవడో ఒకళ్ళు ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. స్వేచ్ఛగా వేరుండగోరు వారు లెస్ అయిన జ్ఞానికి విరోధి. ఇంట్లో అందరూ ఒకలా ఉంటే అది ఎరా ఇంట్లో ఏందంట, అంతా మా నాన్నకే తెలుసయ్యా, వీడికి తెలియదు అనమాట, వీడికి ఏం తెలియదు, ఇక అంతా మా నాన్నకే తెలుసు, ఏం తెలియదు. ఇక అంత ప్రత్యేకంగా ఉండకూడదు నాయన. సంఘములో మీరందరూ నిలబడి ఉండుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను చెప్పే మాట అనండి, యేసయ్యా మంద ఏడుండిద్దో నేను ఆడుంటా అనండి. యేసయ్యా మంద ఎక్కడుండునో నేను అక్కడుండును. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. రాత్రి వారికి బల్లెవ్వాలి కాబట్టి 2 దిశలుగా ప్రభు దీన్ని వక్రీకరించినాడు. బాబు సంఖ్యాకాండము 32వ అధ్యాయం ప్రారంభపు వచనాన్ని చూడు. గాదీయులకి అర్ధగోత్రపు మనష్య గోత్రంలోకి ఇద్దరికి ఏమున్నాయి? మంద ఉందా లేదా? విస్తారమైన మంద. అయ్యా ఒకసారి చదువు అయ్యా, మా చదువు. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి అందరు నాకేళ్ళు చూడండి, మీ అందరూ కూడా ఎక్కడ ఉండాలో తెలిసిన తగిన స్థలం ఒకటి ఉంటుంది. అది
మందకి తగిన స్థలం ఒకటి ఉంటుంది. నాకెళ్ళి చూడాలి, మీరు సబ్జెక్ట్లో ఉండాలి శ్రీకర్, మీరు అవునా? అదే లైన్లో ఉండాలి నువ్వు. మందకు తగిన స్థలం. మీరు మందను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి ఎవరెవరెమ్మడి తిరుగుతున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ యోగ్యకరమైన స్థలాలేనా? పాపులు అపహాసులు కూర్చుండు చోట ఆడ కూర్చుంటారు. అది తగిన స్థలం అండి? రోడ్లు ఎమ్మటే బండ్ల మీద కూర్చుంటారు, పోయి ఆడ కూర్చోవచ్చా? భక్తిహీనులు తిరుగుతారు, ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళు ఎమ్మడి తిరగవచ్చా? అది నీకు తగునా? అది తగిన స్థలం అని ఉంది ఇక్కడ. తగునా? ఉండవలసిన చోట నువ్వు ఉండాలి. ఒక చోట ప్లాస్టిక్ చెత్త ఉంది, ఇంకో చోట పచ్చగడ్డి ఉంది. ఈ గేదెలు ఎడిపోతాయి చెప్పండి? ఎడిపోతాయి ఈ గేదెలు? పచ్చగా ఉన్న గడ్డి వైపు వెళ్తాయి. ప్లాస్టిక్ కర్రలు మొక్కలు అడిపోతాయా? సౌందర్యమైన మందలో ఒక తగిన స్థలం, ఇది మీకు తగిన స్థలం. ఈ పరిచర్య ఒక తగిన స్థలం. మీతో పాటు ఉన్న పరిశుద్ధులు, ఆత్మీయులు తగిన వారు. ఈ తగిన స్థలాన్ని వదిలి, ఈ తగిన వ్యక్తులను వదిలి తగనని మనుషులు కొంతమంది ఉంటారు. వాళ్ళతో మీరు సహవాసం, వాళ్ళతో మీరు ఉండకూడదు. మందలకు తగిన స్థలం ఒకటి ఉంది, ఖచ్చితంగా మీరు అక్కడే ఉండుదురుగాక. లోతు బతిమలాడాడు లేదా? అంత దూరం నేను పారిపోలేను, పక్కనే ఒక సోయారు అనే చిన్న గ్రామం ఉంది, అక్కడికి పోతాను అన్నాడు. వాస్తవానికి ప్రభు ఏమన్నాడు? నేను చూపిస్తున్న కొండకి వెళ్ళమన్నాడు. కానీ రివర్స్ అర్జీ పెట్టినాడు లోతు. నేను అంత దూరం పోలేను లేదు, చచ్చిపోతా కూడా. ఎడికి పోతాను? దగ్గరలో ఉన్న ఈ సోయారికి నేను వెళ్తాను. సోయారికి వెళ్ళినాడో లేదో లోతు అనుకుంటున్నాడు. నా దేవుడు ఒక స్థలం చూపించున్నాడు. లోతుతో చాలా క్లారిటీగా చెప్తున్నాడు యెహోవా, లోతు అక్కడికి వెళ్ళు. కానీ ఇతగాడు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి సోయారికి వచ్చినాడు. లోతు సోయారికి వచ్చాడో లేదో ఎమ్మటనే మనసు మార్చుకున్నాడు. నా దేవుడు ఎక్కడైతే చూపిస్తాడో నేను అక్కడ ఉండటం, అక్కడికి వెళ్ళటం, అది నాకు క్షేమం. సోయార్లో కొద్ది క్షణం కూడా ఉండకుండా దెబ్బకి మళ్ళీ దేవుడు ఏ స్థలం చూపించినాడో, ఏ కొండ అయితే చూపించినాడో పోయి అక్కడికి వెళ్ళి నివాసం ఉండేను. దేవుని బిడ్డలో ఉండవలసిన తగిన స్థలాల్లోనే ఉండాలి. తగని వ్యక్తులతో మీరు పొరపాటున తిరగకూడదు. తగని స్థలాల్లో మీరు కూర్చోకూడదు. అసలు తగని స్థలాల్లో అసలు మీరు నిలబడకూడదు. కొత్తపేటలో ఎప్పుడైతే ధైర్యంగా పరిశుద్ధ గ్రంథం చేతిపట్టుకొని మగోళ్ళు వస్తారో అప్పుడు ఆ ఊరికి స్వతంత్రం వచ్చినట్టే. మీరు రండి బైబిల్ తీసుకొని కొత్తపేటలో, మిమ్మల్ని కింద నుంచి పైదా చూస్తారు. నాయన కింద నుంచి పైదా చూస్తారు. ఈ రోజున మీ అందరికి తెలియకుండా మీలో పనిచేసిన దెయ్యం ఏంటో చెప్పనా? నామూషి కోసం కూడా మీరు భక్తి చేయలేకపోతున్నారు. అసలు ఎలా అండి? మీ చుట్టూ ఉన్న వాతావరణం తగినవి కాదు, మీ క్షేమం కాదు అవి. మీ చుట్టూ ఉన్న మనుషులు కూడా తగినవి కాదు. కీము అనే వ్యక్తితో సొలొమోను అంటున్నాడు, వాస్తవానికి హృదయంలో చాలా కీడు మెదులుతుంది నీకు. నువ్వు బతికి బయటపట్టాలంటే యెరూషలేములోను నువ్వు ఉండు, కిద్రోను వాగి దాటిపోమ్మకు నాశనం అయిపోతావు. దాటిపోతున్నారు ఈరోజు చాలామంది. ఎంతమంది దాటిపోతున్నారు? మరి బతికే ఉన్నాం అంటారు మీరు. ఆత్మీయంగా చచ్చిన శవాల్లో ఉంటున్నారు చాలామంది. రెచ్చగొట్టబడాలి ఈరోజు మీరు యేసునామంలో. ఆమె చెప్పుకోండి గట్టిగా, ఆమె చెప్పుకోండి గట్టిగా. నీకు ఇవ్వబడిన సౌందర్యమైన మంద ఎక్కడుంది? నువ్వు ఏడనురా అమ్మాయి, నువ్వు ఏడన్నావు? చదువయ్యా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనాన్ని 40వ వచనాన్ని చదువుతున్నారు. వినండి ఒకసారి, ఎంత బాగుంది అక్కడ కూడా. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గేదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు. ఏ మేత ఇది? బలకరమైన మేతయు
బలకరమైన ఉపదేశం అనే మేత, నెమ్మది సుఖమును గల విశాల దేశమును కనుగొని, విశాల సంఘమును కనుగొనిరే. హల్లెలూయా అన్న గట్టిగా. దేశము కాదు, అక్కడ బ్రాకెట్లో పెట్టుకో, అక్కడ విశాల సంఘం అంటే ఎక్కడైతే బలమైన ఉపదేశం ఉంటుందో అక్కడ ఉన్న వ్యక్తులకు, కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఒక 2 వర్తమానాలు చెప్పేసరికి సేవకురాలు ప్రశాంతంగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్నా నేను, అసలు ఒక్కరు కూడా నాకు సపోర్ట్ లేరు. కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఏ అనుభవం లేదు. ఈ 2 వర్తమానాల ద్వారా నా దర్శనాన్ని, నా ప్రత్యక్షతను ప్రభు బలపరిచాడు. ఆమేన్. అది ఇప్పుడు మనకు ₹1,00,00,000 ఇచ్చిందంత సమానమా? దానికంటే ఎక్కువ. ఆ అమ్మ అన్నమాట ఒకే మాట, నా మనస్సు నెమ్మదిగా ఉంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎన్నో భారాలు ఈ ఉపదేశాల ద్వారా నాలో తొలగిపోయినాయ్యా. ఎట్లా నడిపియాలి ఈ సంఘం, ఎట్టా రేపు మందిరం కడతా ఉన్నాను. 62 పొడవు 20 వెడల్పు, ఇంత మందిరం కడతా ఉన్నాను. ఎలా 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 అని గుండెల్లో తెలియని టెన్షన్, ఒక నిరీక్షణ ఈ ఉపదేశాల వల్ల ప్రభు నాకు కలగజేశాడు. నా భారం మొత్తం తొలగిపోయింది. బలకరమైన ఉపదేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడున్న మనుషులు నెమ్మదిగా ఉంటాడు. ఆ కుటుంబాలని దేవుడు నెమ్మలపరుస్తాడు. ఆమెను చెప్పు గట్టిగా. బలకరమైన ఉపదేశాలు వింటూ ఉంటే కుటుంబంలో ఉన్న స్ట్రెస్ అంతా ప్రభు ఫ్రీ చేస్తాడు. స్ట్రెస్ ఉండకుండా మానవు, స్ట్రెస్ల మధ్యలో మీరు నెమ్మదిగా ఉండేటట్టు చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రెండోది, బలకరమైన ఉపదేశాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. ఆమేన్. ఎలా ఉంటారు వాళ్ళు? చాలా సుఖంగా ఉంటారు. మందెక్కడో నువ్వు కూడా అక్కడే ఉండాలి. మందెక్కడో మీరు కూడా అక్కడే ఉండాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వాక్యం. మరొక కోణం ఇది గమనించండి. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా వారితో అనను. అనండి ఒకసారి, మీ విశ్వాసము ఎక్కడా? ఏది ఎక్కడ? అసలు ఏడంది? అసలు విశ్వాసం ఏడంది? అసలు పేరుకి విశ్వాసులలో విశ్వాసం లేదు. ఎవరిలో అయితే దేవుని యందు మంచి నమ్మకం ఉంటుందో, ఒక మనిషికి ఇంకో మనిషిని నమ్ముతాడు, దేవుడిని నమ్మడం. ఎందుకంటే దేవుడు ఆపట్లేదు కాబట్టి. అదే ఎమ్మెల్యే గారు ఆపడతారు, ఎంపీ గారు ఆపడతారు, అందరూ ఆపడతారు, జనాలు ఆపడతారు. అది మన ఒకసారి ఎమ్మెల్యే పోయినాడు, పాస్టర్ గారు పిలిపించుకున్నాడు. అయిపోయిన తర్వాత చేతులు పట్టుకొని, మీరేనయ్యా, మీరు లేకపోతే మేము అందరం కట్టలేమా, మీరేనయ్యా. ఎమ్మంటే అందరూ చూస్తూ ఉండగా ఎమ్మెల్యే గారు, మరి ఏనుగు పాదాలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఏ పాదాలు అంటది? అదేనా? అదే పాదాలా? ఏనుగు పాదాలనా? ఏదిరా మాట్లాడు, మరి ఏదన్నా నువ్వన్నా మాట్లాడు స్వామి. ఏ పాదాలతో? ఏనుగు పాదాలతో నేనే దగ్గరుండి పిల్లర్స్ లేపి 12 గుమ్మాలు లేపి నేనే చేస్తాను. ఇక ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండో, ఈ సేవకుడు విశ్వాసం లేక అర్థమవుతుంది. అసలు ఇక ఏం లేదు, ఇక ప్రతి ఒక్కరి దగ్గరకు పోవటం అర్థమవుతుంది. మీరున్నారు వేస్ట్ అసలు. ఒక అన్యుడు ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తం ఏనుగు పాదాలు వేస్తానండి, మీరున్నారు వేస్ట్ అని. దెబ్బకు 2-3 నెలల విశ్వాసాలు అందరూ ఇంటికి పోవటం. ఎందుకు నువ్వు అసలు అని ఒక్కొక్క ఇంటికి పోయి లేనిపోని మాటలు మొత్తం 2019లో చెప్పినాడు వాడు. ఇప్పుడు కూడా ఏనుగు పాదాలు పడలాడు. ఎవరెవరినైతే దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు అని చెప్పి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు మొత్తం ఖాళీ అయిపోయారు. సేవకుడికి ఉండాల్సింది ఎవరి మీద అండి? విశ్వాసం.
ఈరోజు కుటుంబాల్లో కూడా చూడండి, నేను ఆశించినట్టు రేపొద్దున నా ఇల్లు ఉంటుందా? నేను ఆశించినట్టు రేపొద్దున నాకు ఆరోగ్యాలు ఉంటాయా? నేను ఆశించినట్టు నా కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడా? ఎందుకు చేయట్లేదు? విశ్వాసము లేదు కాబట్టి. సంఘములో ఎవరికైతే విశ్వాసము సంపూర్ణంగా ఉంటుందో నా దేవుడు వారినే పరిగణలోకి తీసుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస పూర్ణులు అవ్వాలి ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు. మందిరంలో ఎవరిలో అయితే విశ్వాసము సమృద్ధిగా ఉంటుందో, ఎవరిలో అయితే విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుందో అంతం వరకు సంఘములో ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా నిలబడతాడు. బ్రతికినంత కాలం దీన్ని పట్టించుకోరు, చచ్చిపోయిన తర్వాత రాపిస్తారనమాట. ప్రతి ఓడు రాపియటమే ఆ పేరు విశ్వాసమును కాపాడుకుంటుని. అర్థమవుతుందా? మొన్న మధ్య ఊరిపోయా, వాడు భార్యను బాగా కొట్టి బాగా తాగి ప్యాకెట్ అడ్డు చచ్చిపోయింది. వాడు చచ్చిండాడు. ఆ బరియలకి రౌండ్ నేను పోయా. వాడు కూడా రాశారు పైన విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు. నేనేమో అరే అర్జెంట్కి బ్యానర్ తీసేయండి రా. అసలు వీడు విశ్వాసం కాపాడకుండా లెగితే యాప్ షెట్ కింద కూర్చోటి అమ్మంటే. ఈ ప్యాకాటాడే వాళ్ళకి ఎండాకాలం బాగుంటుంది తెలుసా? షెట్ కింద కూర్చొని ఇక ఎట్లా బయటికి పోతే వడగాలి, ఇంటికి పోతే ఏసీ లేదు. అందుకని ఆగి ప్రశాంతంగా ఆడ కూర్చొని దాని దిక్కేలు కానీ తినిపోతారు. మధ్యాహ్నం సాయంత్రం దాకా తిప్పుతూనే ఉంటారు ప్యాకలేక. ప్యాకకు పోయి వచ్చినోడు చూడండి ప్రశాంతంగా 5 గంటలకు వచ్చి లింగి పైకి కట్టుకొని శుభ్రం కాలు కడుక్కొని, అమ్మాయి ఎత్తరామ్మా అట్రిక ఏంటి కూడు. పాప వాళ్ళ భార్య ఆయనకు భయపడి కానీ మనసులో అనుకునిద్ది, మనగాడు పొద్దున పోయింది ఎట్టబెట్టి చూడండి భోజనం ఆ మనిషికి. నేను మదనపల్లిలో ఉన్నాడు, వాడు బీర్ షాపులో పనిచేస్తాడు. వాడు ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రతి మంగళవారం పొయ్యి అడుగుతున్నాడు. ఫోను మాట్లాడేదాన్ని బట్టి ఎవరు ఎక్కడో గుర్తుపడతాను. వాడు ఒక్క మంగళవారం పూట ఏమంటున్నాయి, నేను అనేవాడు ఒట్టి మంగళవారం ఎందుకు ఇట్టు మాట్లాడదు. మిగతా అయ్యా ప్రైజ్లాడు అయ్యా ఎలా ఉన్నారు అయ్యా నోడు, ఒట్టి మంగళవారం మాత్రం ప్రైజ్లాడు అన్నా అంటే కనుక చెప్పండి. ఒక్క మంగళవారం మాట్లాడు, మిగతా రోజులు మొత్తం ఎప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రి ఫోన్ చేసినా. అర్థమవుతుందా? బాబాయ్, ఆయన బాబాయ్ని పిలిచేవాడిని, చాలా పెద్ద ఆయన. ఏడున్నారంటే కనుక ఎమ్మన్నాయి. కానీ ఒక్క మంగళవారం వచ్చేసరికి కదా కనీసం కూడా ప్రైజ్లాడు కూడా చెప్పడు. నేను అర్థమవుతుందా ఏం చిన్నమ్మా, అక్కడ పెద్దోళ్ళు కదా రాయలసీమలతో అంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఏందమ్మా బాబాయ్ అసలు ఆ మంగళవారం వస్తే కనుక అసలు నోరు పడిపోద్ది ఏమన్నా అయింది. దొంగసచ్చినోడు అడగబోతాడులే, మీకు తెలీదు. నా దగ్గర బైబిల్ తీసుకొచ్చి ప్రమాణం చేయించిందంట, అయ్యగా చెప్పనని ఒట్టేపించుకున్నంట. అప్పుడు చెప్తుంది, మరి ఎంతకాలం నాకు చెప్పలేదంట. దొంగసచ్చినోడు నాకు బైబిల్ మీద బలవంత చేయించిందంట. ఏం పెద్ద భక్తి పరురాలు కదా, ఇక బైబిల్ మీద ఒట్టేశారు కదా అయ్యా చెప్పకూడదు అనుకో తీర్మానం చేసుకున్నదంట. మళ్ళీ చూసారా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాడు అన్న ఎట్లాంటి కదా సిపోరా దగ్గర మనం ఎంత పెడతాం అంతే వచ్చిందని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి తీసేస్తాను నేను. అయ్యగారు పోయిన తర్వాత ఇద్దరు కలిసి వచ్చారు. ఈ రోజున కుటుంబాలలో దేవుడు అద్భుతాలు చేయలేకపోవడం గల కారణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసము లేక. ఎంతమంది ఆర్థిక సమస్యల మధ్య ఇబ్బంది పడతావు, విశ్వాసం ఉండదు. ఏదో ఒక రోగం మనిషికి, ఏదో ఒక బలహీనత. ఏ నాడు వారానికి 7 రోజులు అయితే ప్రశాంతంగా ఆరోగ్యంగా మీరు మంచం ఎక్కి ఆరోగ్యంగా నిద్రపోయి ఆరోగ్యంగా నిద్ర లేచిన రోజులు వారాన్ని లెక్క పెట్టి చూడమా. ఏదో ఒకటి నొప్పులు, ఏదో ఒకటి. ఇంకొంతమంది పడుకుంటారండి, కొంతమంది పడుకుంటారు కానీ వాళ్ళు నిద్రపోరు. భయంకరమైన కళ్ళు వస్తాయి వాళ్ళకి. పొద్దున లేవగా నలంతా పగిలిపోతాయి. నిద్రపోయినవా అంటే కనుక ఈ పిచ్చి కళ్ళు వచ్చింది. నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, మత్తు నిద్ర అనమాట. అది నిద్రపోతారు కానీ గాఢ నిద్ర కాదు అది. ఏదో ఒక అదురు, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం. విశ్వాసము కలిగిన వాడు కలవరపడడు. ఆమె చెప్పి గట్టిగా, నీ మంద ఎక్కడో నువ్వు అక్కడికి రావాలి. నీ విశ్వాసం ఎక్కడా
అరకిందన్ను ప్రభు మునిగిపోవాలి అక్కడ. కానీ అలలు కెరటాలు ఎప్పుడైతే వాడ మీదకి ఎగిసిపడ్డాయో శిష్యుల విశ్వాసాన్ని కోల్పోయారు. మన సంఘం మీద ఎన్ని కెరటాలు ఎన్ని అలలు ఎగిసిపడ్డాయి. నేను దానికి అలలో కెరటాలని పేరు పెడతానా? సంఘం మీద సేవకుల మీద నడిపించబడుతున్న వాటికి నేను అలలో కెరటాలని పేరు పెడతానా? ఇంకొంతమంది బెటర్ అట బెటరు. దానివల్ల అంటలే, దానివల్ల రావట్లేదు అంటలే వాళ్ళు. నాకు తెలుసులే. ఏంది నీకు తెలిసేది? అదో కళలో కెరటాలు అయితే ఇయ్యో హలలో కెరటాలు మళ్ళీ ఇదొకటి బోనస్ అన్నమాట. సంఘములో వండుకుంటూ కూడా ప్రతిష్టత కోల్పోయి విశ్వాసం లేకుండా మాట్లాడే మనుషులందరూ కూడా ఇప్పుడు ఇట్లాంటి అలల మధ్య ఇట్లాంటి కెరటాల మధ్య సంఘాన్ని చూడు దేవుడు నేటికి ఈ విధంగా బలపరుస్తున్నాడు, నేటికి ఈ విధంగా నడిపిస్తున్నాడంటే ఒక్కటే, ఈ పరిచర్య విశ్వాసం మీద ఆధారపడి నడిపించబడుతుంది. ఈ పరిచర్య ఆమేన్. ఎన్ని లక్షల రూపాయలు కానీలే, సహవాసంలో ఎన్ని కావాలన్నా కానీలే, నా దేవుని వైపు తిరుగుతున్నాను, విశ్వాసంతో నేను సేవ చేస్తూ ఉన్నాను. తేడా వస్తే మన తన కూడా ఉండదు. అసలు యేసు ప్రభుని అమ్మ అని ఎప్పుడు పిలిచినాడు తెలుసా? గొల్గతా కొండ వరకు వచ్చిన తర్వాతే ఆ అమ్మని ఏమన్నాడు ప్రభు? అమ్మ అన్నాడు. కిషోర్ వెస్లీకి ఎవరు బంధువులు? మెల్కీసెదెకుని ఎవరైతే ధరించుకుంటారు వారే బంధువులు, వారే నిలబడతారు. అసలు ఇవేమీ లేకుండా లేనిపోని మొత్తం చేసేస్తే క్లియర్ చేయటమే. మన వాట్సాప్ని క్లియర్ చేశానయ్యా, గ్రూప్ని మొత్తం చేశాను, చూసారా? మొత్తం క్లియర్ చేసి పడేశాను. ఎంతకాలం ఎందుకున్నారు అయ్యా అంటే గనక అందరికీ సమయం ఇవ్వాలి. ప్రభువే కృప ఇచ్చినాడు, అందరికి సమయం మనం కూడా ఇవ్వగా. అందుకని నేను చాలా టైం ఇచ్చాను. మొత్తం చెత్త మొత్తం తీసి పడేశాను. ఏరా నువ్వు ఈరోజు ఈ వారం వచ్చినది నీ కొడుకుని దేవుడు ఎన్ని కార్యాలకు ప్రభు బాగు చేసినాడు అంటే నీ భార్య లేకపోతే నీకు మందిరం గుర్తురాదా? ఒకడు భోజనాలు చేపిస్తున్నాడు, వస్తాడు సాయంత్రం, వాటితో తర్వాత మాట్లాడదాం మనం. ఎప్పటి నుంచి దైవజనులు కిషోర్ వెస్లీ దాన్ని ఏమంటారా? ఎన్కౌంటరా అనగాడు. ఏమంటారు దాన్ని? ఎన్కౌంటరే. దాని దిక్కేలు కానీ తిట్టోడు తిట్టని, కొట్టోడు కొట్టని, అర్థమైంది, నరిచోడు అరసనాయి, లేనిపోని మాటలు మొత్తం అంటే అననేక, చేసేది ఏం లేక. ఏ విధము చేతనైనను మిమ్మల్ని అందరినీ సియోనులో నిలబెట్టవలనని హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా గుండెలో చెప్తున్నాను. మీ మీద నాకు ఎటువంటిది లేదు, మిమ్మల్ని ఏదో రకంగా ఇది చేయాలని, కానీ మీకు తెలియకుండా మీలో ఒక తెలియని ఒక దురాత్మ పని చేస్తారు. మీరు వాటిని గుర్తుపట్టాలి, దయచేసి అర్జెంటు గుర్తుపట్టాలి. అయ్యా దానియేలు గారు హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మగవాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఈ వయసులో మీరు కృపను సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? రామారావు గారు, తిరుపతిరావు గారు, యేసేపు గారు, మీ అందరికీ మగవాళ్ళందరికీ చెప్తున్నా, వీళ్ళు కృపను సంపాదించుకోవాలి. మీరు దైవజనుడు కిషోర్ వెస్లీ మాటను పక్కన పెట్టి ఇంకోటి మీరు చెయ్యండి, అది మీకు క్షేమం కాదు. అది జనాల గురించి ఆలోచించద్దు మీరు. అసలు ఈ వయసులో మీరు కృప పొందుదురుగాక, అంతే. ఆమెను చెప్పుకోండి గట్టిగా. ఒకళ్ళ గురించి చాలా జనాలు ఇంకోటి కాదాడ. ఈ వయసులో మీరు భక్తి చేయాలి, మీరు ధన్యులు. మీరు లేనిపోని వాటికి మీరు అవకాశం ఇవ్వద్దు. మీరు విశ్వాస పరిపూర్ణులగుదురుగాక. అర్థమవుతుందా? ఈ పరిచర్య విశ్వాస పరిచర్య. ఇది పరిచర్య మీరందరూ కూడా విశ్వాసం మీలో నా దేవుడు చూసినప్పుడు సంపూర్ణంగా ఉందని ఆయన గ్రహించి ఆ విశ్వాసము ద్వారా నా దేవుడు మీ పిల్లల్ని బాగు చేయునుగాక, మిమ్మల్ని బాగు చేయునుగాక, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, మీకు కావలసిన సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించునుగాక. ఇవన్నీ విశ్వాసం అనే ప్యాకేజీలో ఉన్నాయి. విశ్వాస పరిపూర్ణులు మీరు అవ్వాలి. ముఖం కలగా ఉండాలి మీది. హలో, ముఖం ఎలా ఉండాలి? కలగా ఉండాలి. నవ్వండి అందరూ ఒకసారి. అది అట్రాదుగా ఎట్టయినా
అది విశ్వాసం ఉందనుకోండి, ధైర్యంలో ఆ మొహం వెరుగుండిద్ది. విశ్వాస పరిపూర్ణులు ఆ మొహం వెరుగుండిద్ది. నవ్వండి అంటే ఎట్లుండిద్ది అన్నిద్ది. అట్లా బాగుండిద్దా? నేను చెప్పే గుణాలు మొత్తం లోపలే అనుకోండి. షడ్రకు మెషగా అబేద్నెగోలు అగ్నిగుణాలు కాలుతున్నా కానీ ఎలా ఉన్నారు వాళ్ళు? బా తిరిగేవాడు దేవదూతను పోలి అన్నాడు, వీళ్ళు కూడా దేవుని దూత ముఖములు పోలి ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. కళ 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 అండి. కర్రోళ్ళకు కూడా కళ ఉంటుంది, ఉండదా? నాకు లేదా? నా గురించి చెప్పుకుంది, చేసేదే ఉంది. చూడండి ఆదికాండము లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము కనుక్కోండి. అయిపోయిందో లేదో, మనం పోయేదో దిప్పుతూనే ఉంటారు రాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, మిగతా 9 మంది ఎక్కడా? మీరు రాసుకున్నారా స్పష్టంగా? రాత్రి రాసుకున్న బోధ వినరు, చాలా తేడా ఉండద్దు. కిషోర్ గారిని తక్కువ అంచనా వేయద్దు. ఐఎమ్ ద స్కాలర్. దేంట్లో? బైబిల్లో, మిగతా వాటిలో కాదు, బైబిల్లో రాసుకున్నారు కదా అని చెప్పి తెలండి ఉండేవాళ్ళు. అయ్యా శ్రీకర్ అనండి నాతో పాటు. మిగతా 9 డైరీ మెయింటైన్ చేయరు. నువ్వు డైరీ మెయింటైన్ చేయి. మిగతా 9 ఎక్కడ? ఎంతమందిని బాగు చేసినాడు? 10 మందిని బాగు చేసినాడు. దవనప్ప ఎంతమంది రావాలి వెనక్కి? లెక్కలు కాదు ఇది, ఎందుకు భయపడతావు? 10 మందిని బాగు చేసినాడు. 10 మందిని బాగు చేస్తే ఎంతమంది రావాలి వెనక్కి? మళ్ళీ ఎంతమంది వచ్చారాడా? మిగతా 9 మంది అడిపోయారు. మేలు పొందుకోవటం మర్చిపోవటం, స్వస్థతలు పొందుకోవటం మర్చిపోవటం. ఇక మీరు రాసుకోవాలి, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని మీరు చెప్పుకునే సాక్ష్యం ఎక్కడా? రాయి బ్యాకెట్లో. ఇతగాడు ఎలా వచ్చినాడు? సాక్ష్యంతో తిరిగి వచ్చాడు, అవునా కదా? మీ వల్ల నేను బాగుపడ్డాను. కొన్ని సంవత్సరాల నుండి కుష్ఠవ్యాధయ్యా, మీరు నన్ను బాగు చేశారు స్వామి, హల్లెలూయా నన్ను గట్టిగా అని వాడు సాక్ష్యంతో తిరిగి వచ్చినాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి మిగతా 9 మందికి లేరా సాక్ష్యం? దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడు, అసలు దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడు ఒక్కొక్క కుటుంబంలో. నేను చెప్పను, ప్రత్యేకంగా ఒకరోజు ఒక కూటం పెట్టుకొని చెప్తాను. నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేసినాడు దేవుడు. ఒక్కొక్క ఇంటికి ఒక సాక్ష్యం ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక సాక్ష్యం ఉంది. మీ తెలియని విషయం ఏం తెలిసినా మీ సాక్ష్యాన్ని మీరే మర్చిపోయారక్క. నేను గతంలో TCNMలో ఒక కాన్ఫరెన్స్ కాల్లో ప్రత్యేకంగా సాక్ష్యాలను పెట్టుకున్నా. ఒక్కొక్క పేర్లు చెప్పాలి, సాక్ష్యం చెప్తా ఉంటే ఒక్కొక్కరు కన్నీరు మున్నీరు అయిపోయారు. నేను చెప్పేదాకా మీకు గుర్తు రావట్లేదా అంటది. నేను అనేది, నేను చెప్పేదాకా మీకు గుర్తు రావట్లేదా అని. ఎన్ని సాక్ష్యాలు దేవుడు ఎన్ని చేసినాడు ఒక్కసారి మీరు ఊహించుకోండి. అనారోగ్యాలప్పుడు, కుటుంబంలో ఎన్నో సమస్యలప్పుడు, రాత్రుల పూట నిద్ర రానప్పుడు, ప్రాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన కుటుంబాల మీద నిందలు అవమానాలు లేనిపోని భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో నువ్వు ఎవరెవరు ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని నా దగ్గరికి వచ్చావో, నీ కొరకు ప్రార్థన ఏదైతే చేశామో గతంలో కానీ ఇప్పుడు కానీ దేవుడు నీ కుటుంబంలో ఒక్కొక్కరి పట్ల ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, నేను 10 మందిని బాగు చేశాను కదరా, నువ్వు ఒక్కడే తిరిగి వచ్చావేంటి సాక్ష్యంతో? మరి మిగతా 9 మందికి లేదు. యేసుప్రభునుడు టిష్యూ పేపర్లాగా వాడుకొని పడేయటం అన్నట్ట. ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు రా మందిరంలో. ప్రభుని టిష్యూ పేపర్లా వాడుకొని పక్కన పడేయటం. ఈ 9 మంది బాగుపడ్డారు. ఎమ్మంటే పారేగా వచ్చిన పని అయిపోయింది, పారేగా వెళ్ళిపోయారు. వచ్చిన పని ఒక్కడు అసలు దాన్ని చూసి వాడు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని
వెనక్కి తిరిగి ప్రభు పాదాల మీద పడి, ఆ కుష్టున్నప్పుడు ఒక్కరు కూడా నాకు మర్యాద లేదయ్యా, ఆ రోగం ఉన్నప్పుడు మా భార్య కూడా నాకు నీళ్ళు లేదయ్యా, ఆ రోగం ఉన్నప్పుడు నా పిల్లలు నన్ను నాన్న కూడా అనలేదయ్యా. ఇప్పుడు ఒంటి నిండా గజ్జొన్నండి మా నాన్నగారు అని చెప్తారా? చెప్పుకొని తిరుగుతారా పిల్లలు? అంత భయంకరమైన శాపంలో ఉన్నాను. కరోనా టైంలో ఒక్కడు కూడా పలకరించిన లేడయ్యా. వంటానుకున్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, అందరు ఉన్నారయ్యా. ఒక్కరు కూడా నాకు బాగోలేదన్న సంగతి తెలుసు కూడా కనీసం ఫోన్ చేసి పలకరించినోడు కానీ, దగ్గరకు వచ్చి మాట్లాడినోడు, దగ్గరకు రాకపోయినా కనీసం ఉండిద్ది కదండి, కన్సర్న్ ఉండిద్ది కదండి. కరోనా ఎంత మేలు చేసిందిరా, అర్థమవుతుందా? అబద్ధమైన బంధువులు మొత్తం తీసుకొచ్చి బయటపడేసింది కరోనా. నిజమైన ట్రూ రిలేషన్షిప్ని బయట తీసుకొచ్చింది కరోనానే. అవునని వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ రిలేషను? ట్రూ రిలేషన్. కొత్తపేటలో దరిదాపు 50 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చి గడగడగడగడగడలాడి ఒక మూలలో కూర్చొని కిషోరయ్య గారికి ఫోన్ చేసి, ఏందయ్యా అయ్యా అది అవుతుందా, జైల్లో పడేసినట్టు వేస్తున్నారయ్యా మా భార్య నాకు కూడు. ఎట్టా 50 మందికి పైగా పేర్లు కూడా రాసుకున్నాను నేను. అసలు గడగడగడలాడుతూ అసలు భయపడుతూ ఉన్న ఎంతోమంది మగోళ్ళకి ఆడోళ్ళకి నేను ప్రార్థన చేశాను. కొత్తపేటలో ఎంతమందికి అయితే ప్రార్థన చేసినానో అందరిని దేవుడు బాగు చేసినాడు. ఇప్పుడు ఆ బాగు చేసిన వాళ్ళు చూసినావా? అప్పుడప్పుడు నేను పోతా ఉంటా కదా, బాగుపడిన వాళ్ళు అంటారు చూసినావా? వాడు అంతకుముందు మాట్లాడిన మాట మంది నాకు గుర్తున్నాయి. ఇప్పుడు వాడు ఎడచూతున్నాను నన్ను ఎట్టా నేను ఎమ్మంటే నా బండి ఆపి వందనాలు అయ్యాను కొబ్బరికాయ కొట్టమంటలే నేను అట్ట అన్నానా? కనీసం ఉండాలి కదండి. మరి దేవుడు పలానా టైంలో నన్ను బాగు చేసినాడు అయ్య ద్వారా. నేను అంటాను అయ్యకు కాదు, దైవజనుడు, దేవుని కలిగిన జనుడని మరి లేచి వందనాలు పెట్టకపోయినా కొద్దిగా ఉండేది కదా మర్యాద. ఓహోహోళ్ళు ఇటు చూస్తారన్నమాట, ఇట్ట చూస్తూ ఉంటారు. నేను పరిటాల్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా, ఇట్ట గుండెను పట్టుకొని ఒక చేత్తనేమో రిపోర్ట్స్ ఇటు పట్టుకొని వచ్చినాడు. తిరుపతి మీరేం తీసుకొచ్చింది, మీరే పంపించి ఎట్టు పట్టుకున్నాడు, మార్చి తిట్టుకుంటు. ఏందన్నా అయిపోతానన్నారయ్యా, అయిపోతున్నారన్న. నేను ఒకటే చెప్పినాను, సమాజ సేవ ఆపు. అర్థమవుతుందా? అంబేద్కర్ ఎందుకని నీకు అవసరమా? అంబేద్కర్ రాక ఎందుకు? యేసుప్రభు చెప్పింది. అర్థమవుతుందా? సూక్తులు లేనిపోని సొసైటీకి ఏదో చేద్దాం పరిగెత్తమాకు. నువ్వు అసలు సైలెంట్గా ఉండు. నేను ప్రార్థన చేస్తున్నాను, అన్నీ మానుకుంటేనే ప్రార్థన చేస్తాను. అయ్యా ఖచ్చితంగా మీరు చెప్పి చేస్తారు. పక్కన పడే ఆ రిపోర్ట్ని పక్కన పడే. అదే రోజు విజయవాడ హాస్పిటల్ ఆ మనిషి అసలు వెళ్ళిపోతాం అన్నాడు. సిగరెట్లు మానకుండా ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాను. సిగరెట్లు మానేయి. అర్థమవుతుందా? నువ్వు చేసే కార్యం మొత్తం మానేయి. ప్రార్థన చేసిన మీరు నమ్మండి, నేను ప్రార్థన చేసినప్పుడే ఒళ్ళంతా నీళ్ళకుండా అయిపోయి నీళ్లు కారతని వంటి మనుషులు నిలబడిన చోటే నీళ్లు ప్రవాహాలా గారిపోయినాయి. అంటే ఆ అపవిత్రత, దురాత్మ మొత్తం దేవుడు బయటికి తీసేసినాడు. ఒక వారం 10 రోజులు ఏడగపడినా కానీ, ఒక వారం 10 రోజులు జస్ట్ ఒక వారం దాడిందంటే ఇక ఎమ్మంటనే మళ్ళీ వారం ఎట్టకపోయిందంటే సిగరెట్ తాగుతున్నాడు ఆల్రెడీ. నా బండి వస్తుంది ఎమ్మంటనే. నేను చూసా సిగరెట్ తాగుతున్నాడు, మళ్ళీ ఎమ్మంటే ఈ సిగరెట్ పెట్టుకొని ఒక వారం సిగరెట్ బాగా పడేసి ఎమ్మంటనే. అప్పుడు వల్ల నేను పోయిన తర్వాత ఎమ్మంటే ఒక వారం అట్ట. ఇంకో వారం అయితే కనుక ఏకంగా నా బండి వస్తుంది అనుకో, ఈ మనిషి ఇడిపోవటం. ఇంకో 10 రోజులు అయిపోయిన తర్వాత ఇక జనాల మధ్యలో నిలబడి ఇట్లా చూడటం అనమాట. ఇట్ట మేలు పొందుకున్న తర్వాత కొత్తపేట నిండా జనాలాగా పడతారు. నాకు అసలు కొత్తపేట నిండా జనాలాగా పడతారు. అసలు ఏనాడు కూడా అసలు వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళట్లేదు, ఆ మనిషికి మారు మనసు లేదని తెలిసి కూడా నేను ఏనాడు కూడా
మందిరానికి రాకపోయారా అని కూడా అనను నేను. ఒకటే అంట, దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఈ చేతుల్లో బతికించినాం ఎంతోమందిని, ఈ చేతులతో ప్రార్థన చేసి ఎంతోమందిని సస్తాడిలో అన్న వాళ్ళను కూడా ఎందుకు చంపుతావో చూస్తామని ప్రభుతో పోరాడి మరణపు అంచుల వరకు వెళ్ళిన మనుషులు తిరిగి లేపిన దేవుడు మన దేవుడు. అయినా కానీలే జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని ఎట్ట అర్థమవుతుందా? ఏందిరా ఎవరురా కిషోరాయ్ గారా? పానీ వయసు వద్దాం పానీ. లెక్క లేకుండా, భయం లేకుండా, కాళ్ళు పడిపోయి హాస్పిటల్లో పడి ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులు లివర్లు ఎంతెంత ఉబ్బి ఉండవలసిన దానికంటే ఎక్కువ పెరిగితే కొవ్వు పెరిగిందంట. అదేనమ్మా, ఎంతంత ఉబ్బి ఒక్కొక్కళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ప్రార్థన చేసినాను. కిషోరాయ్ గారికి వెళ్ళి ఊడు చూడమంటున్నాడు, నిన్ను సంఘంకి వెళ్ళి ఊడు చూడమంటున్నాడు. ఏనాడైనా కిషోరాయ్ గారు నోరిప్పి సంఘానికి రాకపోయారా? ఆ మాటే సమర్పణలో లేదు. మరి నేను చెప్పేది ఏం తెలిసిన, దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి దేవునికి ఉండాలా లేదా? వాటిని వదిలేసుకొని, ఆ బుద్ధిని, ఆ పనికి మన స్వభావాలను వదిలేసుకొని ఉండాలి. ఈ బ్యాచ్ మొత్తం ఈ బ్యానర్లు కడతారు కండి, కొత్తపేటలో బ్యానర్లు కడతారు కదా. నేను ఏమన్నా మిడ్ నైట్ పూట, ఎప్పుడైనా మిడ్ నైట్ పూట వస్తా కదా, అప్పుడు అక్కడ ఆగి ప్రత్యేకంగా చూస్తా బ్యానర్లో ఫోటోలు ఎవరెవరు ఉన్నాయని. ఈ గొర్రెకి చేశా, ఈ గొర్రెకి చేశా, ఈ గొర్రెకి చేశా, కింద మీద అనమాట. మొత్తం ఇక ఉంటారు కదా ప్రెసిడెంట్లు, కన్వీనర్లు, ట్రెజరర్లు. ఏది ఆ ఫ్లెక్సీ ఖర్చు పెట్టినందుకు, ఆ ఫ్లెక్సీ ఖర్చు పెట్టే ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, కొత్తపేటలో ఒక టీం ఏర్పడిందనమాట. అందరూ కలిసి, అర్థమవుతుందా, అమ్మగారు నాన్నగారు లేనప్పుడు పెట్టలో డబ్బులు మొత్తం తీసుకొచ్చి అందరూ ఒక అకౌంట్లో వేసుకుంటారు. ఆ డబ్బులను బట్టి ఏ సినిమా హీరో రిలీజ్ అయితే ఆ సినిమా హీరో ఫ్లెక్సీ కడతాం అనమాట. అది కొత్తపేట యువజన అధ్యక్ష మండలమా, వీళ్ళందరూ అనమాట. ఇక అసలు మామూలు చేసుకునే ఫ్లెక్సీలు కూడా మామూలు కూడా గణేత్కూరు పోండి, ఆ క్వాలిటీ ఆడ అగపడదు. మీకు చిలుకూరు పోండి, ఆ మాత్రం ఫ్లెక్సీ బ్యాగ్ అక్కడ అగపడదు. దాములూరు పోండి, అసలు మీకు గొడ్లు కూడా అగపడవాడ. ఆ క్వాలిటీ, ఆ నాణ్య ఆడకపడితే కేవలం ఊర్లు 2 బజార్లు ఆడిచ్చేస్తారు అంతే. ఆమె ఏం చేస్తారు? ఆడిచ్చేస్తారు జనాలు. రేపొద్దున సీఎం సీట్లో ఎవరు ఉండాలి? మనల్ని ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. 2024లో మరి ఖచ్చితంగా ఎవరు రావాలి? పలానా వాళ్ళు రావాలి. ఏళ్ళే ఒక కూటంగా కూర్చొని అసలు వచ్చేటట్టు లేకపోయినా కానీ తీసరా నెమ్మకాయలు పెట్టి, వాడే రావాలి. లేనిపోని శాపం మొత్తం ఊరు అంటుకట్టుకొని తిరుగుతుందండి. వాటి మధ్యలో ఒక ప్రవక్తలాగా, యాజకుల్లాగా మేము నిలబడితే ఎలా ఉండాలి తెలుసా? మీరు ఆ అంధకార జీవితాన్ని వదిలేసి నిజమైన విశ్వాసపూర్ణులుగా మీరు మార్చబడుదురుగాక. నేను అందుకే అంటాను, ఊరు మొత్తాన్ని మార్చే శక్తి దేవుడు నీకు అనుగ్రహించినాడు. నువ్వు ఒక్కదానికి బలంగా ఉండు. దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్ అను గట్టిగా. యు ఆర్ ద చోజన్ వెజల్. నువ్వు ఏర్పరచబడిన పాత్రవై ఉన్నావు. నేను ఎవరిని? ఏర్పరచబడిన పాత్ర. సొలొమోన్ గారు ఎవరు? మీరు ఏర్పరచబడిన పాత్ర. ఎవరమ్మా మీరు? ఏర్పరచబడిన పాత్ర. యేసు నామములో మీరు నా దేవునికి మీరు సాక్షులుగా ఉండుదురుగాక. అవునా? ఒకటి అనండి, నీ మంద ఎక్కడ అనండి గట్టిగా. రెండోది విశ్వాసము ఎక్కడ. మూడోది సాక్ష్యము ఎక్కడ. దేవుడు నా కుటుంబంలో మేలు చేసడంలో గట్టిగా హల్లెలూయా అనండి. ఒరే ఇట్రా అడుగుచ్చు వాడిని పక్కన పెట్టు. అయిపోయేదా ఒకని పక్కన పెట్టు.
ఈయన పక్కన కూర్చో, మహాజ్ఞాని పక్కన కూర్చో, సొలొమోన్ గారు పక్కన కూర్చో. యేసు నామములో మీరు సాక్ష్యము కలిగి ఉండుదురుగాక. చూడండి ఒక్క మాట, లూకా సువార్త ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము అయిపోయిందంట, ఇంకెంత 9 ఈలోపు పోయమ్మా. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం చదువు. రాత్రి చూశారు కదా, బట్ కోణం వేరు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అది అనండి నాతో పాటు, కయీను హేబేలు ఎక్కడా అనండి గట్టిగా. కయీను హేబేలు ఎక్కడా? హేబేలు కయీను ఎవరండి? వీళ్ళిద్దరు ఎవరండి? ఎవరు? బుజ్జమ్మ ఎవరు? ఇద్దరు ఒకే కడుపున పుట్టిన వాళ్ళు. ఏమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? రామారావు గారి భార్య. ఏం పేరమ్మా నీ పేరు? చెప్పు, పర్లేదు. ఏం పేరు? కుమారి. అంటే పేరు మర్చిపోయి, అందరి పేరు తెలుసు, మర్చిపోయినాను. ఎవరు కడుపు పుట్టినారు? ఎవరు కడుపు పుట్టినారు? ఏం అడుగుతున్నారు? రాయల్స్ అడిగి చెప్పు, మైకిండి. ఎవరు కడుపు పుట్టినారు? ఇద్దరు ఒకే కడుపు పుట్టినారు. ఇద్దరి మధ్య ఏం లేదు. అది పెద్దమ్మాయి గారు, ఇద్దరి మధ్య ఏం లేదు. అందరు నాకు వెళ్ళి అనండి, అయ్యా నాకు మా ఆయనకి సమాధానం ఉంది. సౌండ్ తగ్గింది చూసినారా? దాన్ని ఏమంటారు? దట్ రెజోనెన్స్, అనునాదం. తెలుగులో ఏమంటారు దాన్ని? అనునాదం అనమాట. జయశ్యామ్ గారు ఉందా సమాధానం? ఇంట్లో ఎంతమంది అయితే ఉంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరైతే సమాధానం కలిగి ఉండరో, కుటుంబాల్లో ఎప్పుడైతే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ప్రేమలు ఉండవో, ఎంత భక్తి చేసినా వ్యర్థం. దయచేసి మానుకోండి. మీరు ప్రేమలు ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆమేన్. సహోదర ప్రేమ ఉండాలి. అత్తల కోడలు ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. అన్నలదమ్ముల ఇద్దరి మధ్య ప్రేమలు ఉండాలి. విశ్వాసికి సేవకుడికి ఇద్దరి మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి అసలు ముందుకు పోవట్లేదు నేను. ఎందుకంటే దేవుడు నాకు బాగా బయలుపరుస్తున్నాడు. ఒరే, చాలామంది ఇళ్లల్లో ప్రేమలు లేవురా, చాలామంది ఇళ్లలో సమాధానాలు లేవు అని దేవుడు నన్ను బాగా. సమాధానం లేకపోతే ఎట్లా? కుటుంబాల్లో సమాధానం లేకపోతే ఎట్లా? ఆలోచించండి ఒకసారి. సువార్తమ్మ గారు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? కుటుంబం అంటే మీ ఒక్క ఇల్లే కాదు, నీ కుటుంబం తరపున ఎంతమంది ఉన్నారు? అవునా? మీరు భక్తిపరులే, సమాధానాన్ని కోల్పోయి తిరుగుతున్నారన్నమాట. అవునా? ఏమ్మా రాయలమ్మ, ఇప్పుడు మీ కుటుంబం తరపున ఎంతమంది ఉన్నారు మొత్తం? ఏ ఇంటి కోడలో నువ్వు? ఏ ఇంటి కోడలను మాట్లాడదేంది? ఏ ఇంటి కోడలవి? ఇప్పుడు మీ మామగారికి మీ అత్తగారికి సంబంధించిన కుటుంబాలు అందరూ సమాధానంగా ఉన్నారా? అయ్యా సొలొమోన్ గారు, మీకు మీ అమ్మగారికి సమాధానం, మీ ఇంటి తరపున ఉన్న వాళ్ళందరితో సమాధానం. కొత్త అందరి దగ్గర కొత్త చూసినమ్మా. పరిటాలతో సమాధానం ఉందా మీకు? వెరీ గుడ్. కొత్తపేటలతో ఉందా? వాణి ఉందా? మీ ఇంట్లో మీ అత్తతో మీ మామతో మీ అత్తగారి తరపున కుటుంబ సభ్యులు అందరితో సమాధానం ఉందా? ఒరే, ఒక్కొక్కరు ఎడ చూస్తున్నారు తెలుసా? అయిపోయిన ఈరోజు మనం అయిపోయాం, అసలు ఇక అయిపోయింది కథ అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. జ్యోతప్ప చెవిటికల్ బ్యాచ్ మొత్తంతో సమాధానం ఉన్నాను. కొటక్క పిచ్చక్క అందరితో ఈ విధంగా వాక్యం చెప్తే
కొద్దిగా మీరు బాధపడొద్దు. నేనేమంటానంటే ఎంత భక్తి చేసే దీనికోసమేగా. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే అందరి మధ్య సమాధానం ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అన్న నేనంటేనే మా ఇంట్లో పడదన్న, ఖచ్చితంగా ఉంటాయి. కానీ నువ్వు మాత్రం అందరి దగ్గర అనుకూలంగా ఉండాలి. నువ్వంటే పడినా పడకపోయినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను పలకరించినా పలకరించకపోయినా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి అంతే. సమాధానం కలిగి ఉండాలంతే. దయచేసి అత్తలో కోడల్లో మాట్లాడుకోవాలి, ఒకరు మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకుంటున్నారా? ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకుంటున్నారా? ఒక బట్టల దగ్గర తెలియదు దేవారం. ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకుంటే ఎట్టా? అయ్యా చిత్ర గారు రేపొద్దు నీ కోడలు వచ్చింది, నీ బట్టలు ఏం చేయాలి? ఆయమ్మ దవనప్ప నీ బట్టలు ఏం చేయాలి? ఏమన్నా దవనప్పకి నేను ఉతుకోలే, ఉతుకో. వీళ్ళు చూడండి, ఎవరు బట్టలు వాళ్ళు ఉతుక్కుంటూ ఏడకొచ్చిన వెత్తి కొంగేసుకొని నీ ఘనము నీ ఘనం. యేసుప్రభు అంటాడు, అబ్బా వినలేకపోతున్నా, నీ దండం పెడితే ఆగవే నీ కోయిల. యేసమ్మా ఏం సుబ్బక్క, మీ అమ్మగారు బట్టలు ఉతుకుతున్నావా లేదా? ఫ్యాషన్గా వెళ్ళిపోదాం అనుకుంటాను, తప్పదు. మరి శుద్ధీకరణ బల తీసుకోవాలి కదా. మీరు ఎట్టపడితే అది తీసుకోవచ్చా? అది కుటుంబాల్లో సమాధానం లేకుండా భక్తి మానుకోండి దయచేసి. 2 చేతులు పైకెత్తి చెప్తున్నాను నేను ఈ మాట. అత్తల కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, వదిన ఆడబిడ్డల మధ్య ప్రేమలో సమాధానం లేకపోతే వేస్ట్, అంతా వేస్ట్, అంతా వేస్ట్. యేసు నామములో ఫేక్ ఇదంతా. ఆ మనిషి ఫేక్, ఆ సమర్పణ అంతా ఫేక్ ఫేక్ ఫేక్. ఇంటిని బాగుగా ఏలువారు మాత్రమే సంఘంలో నిలబడుదురుగాక. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. శ్రీకర్, అందరితో సమాధానంగా ఉన్నావు నువ్వు? మిగతా వాళ్ళు నీతో ఉన్నారు లేదు పక్కన పెట్టు, నువ్వు అందరితో ఉన్నావా? రా, ఉన్నావా? సమాధానం లేకుండా వామ్మో నేను మీ మీద ఏలుబెట్టి చూపిస్తున్నాను అనుకోమా అండి. రేపొద్దున అమ్మగారు వచ్చింది, నేను బాగా కొట్టి చెప్తున్నా, అమ్మగారిని బాగా కొట్టి సైలెంట్గా రాకోవటానికి నేను కొట్టాను విశ్వాసం చెప్పినా మామూలు కూడదు అని అమ్మగారిని కొట్టి నేను అడుగుచ్చి సువార్తపా మామూలుగా చెప్తున్నా అర్థం కావడానికి. మళ్ళీ నువ్వు ఫీల్ అయిపో, మాకు అమ్మగారిని ఎందుకు కొడతాను, నేను ఎందుకు కొడతాను అమ్మగారిని? ఇప్పుడు అమ్మగారిని కొట్టి నేను ఇక్కడ చేసే వ్యవహారం మొత్తం కూడా ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. అవునా? ఈ అమ్మగారు ముందు కూర్చొని అర్థమవుతుంది, ఇది నాకెళ్ళి చూసుకుంటూ దొంగ సచ్చిన కొట్టాడు కొంచెం వాక్యం చెప్తా. ఓ మీరు నవ్వుతున్నారు కానీ లోపల ఏ మాటలు ఉంటాయి ఆడవాళ్ళకి, అర్థమవుతుందా లేదా? అప్పుడే నిజం బయటకు వచ్చేది, అప్పుడే నిజం బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ మనిషి ముందు నేను చేసేది మొత్తం అనుకునేది ఇదంతా ఒట్టొట్టి ప్రసంగాలు చేస్తున్నాడు ఈ మనిషి. ఇంట్లో నాతో సమాధానంగా లేడు, ఎక్కడికి వచ్చి సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. అవునా కదా? గంట సేపు నేను బలంగా వాక్యం చెప్పినా కానీ నా ముందు కూర్చున్న నా భార్య నన్ను తీసి పక్కన పెట్టేస్తుంది. ఇంట్లో సమాధానం లేదు ఈ మనిషికి, నాతో ఏడకు వచ్చి సమాధానం అంటాడు, పరిశుద్ధాత్మ అంటాడు. ఇప్పుడు ఆమె నన్ను ఎంచుకున్న తీరుందో చూసావా? దేవుడు దేశపోయి ఎక్కడో పడేత్తరేక నన్ను.
నువ్వేదో అన్నం మెతుకులు తినటం కోసం సేవ చేస్తున్నావు నాయన అని ప్రభు పక్కన పెట్టేస్తాడు. మీ ఇళ్ళల్లో సమాధానం ఉండాలి. భక్తి నేర్పేది ఒక్కటే, సమాధానం. అన్నాడు గట్టిగా, సమాధానం. కయ్యను హేబేలు ఎక్కడరా అంటే మీ ఇద్దరు ఒక కడుపున పుట్టారు కదా, సహోదర ప్రేమ ఎక్కడరా? ఎక్కడ సహోదర ప్రేమ? రాత్రి చెప్పలా, ఎప్పుడు ఏమైపోతాం మనకు తెలియదు. ఎందుకు అందరిని బాగొట్టుకుంటారు? ఎందుకు అందరిని బాగొట్టుకోమాకండి దయచేసి. మీకు దండం పెడతాను, అయిన వాళ్ళని బాగొట్టుకోమాకండి, బంధువులను బాగొట్టుకోమాకండి. కనీసం రేపు పొద్దున్న నువ్వు చచ్చిన తర్వాత 4 భుజాలు కావాలి కదా నేను మోయటానికి. ఎన్ని భుజాలు కావాలి పెద్దనా? 4 భుజాలు కావాలి. సంపాదించుకోవాలి. ఆ శవాన్ని నేను మొయ్యాలన్న ఆతృతతో నీ ముందుకు వచ్చుదురుగాక. ఆ మనిషిని నేను మొయ్యాలి, ఆ మనిషిని నేను మొయ్యాలని. అందరిని బాగొట్టుకుంటూ అందరిని తెచ్చుకుంటున్నారు. అసలు ఈ మధ్య నుంచి అందరినీ గమనిస్తున్నా. తెంచేసుకుంటున్నారు. ఏందో నా అర్థం కాదు. అసలు ఏం తెంచుకునేది? అసలు 100 జరుగుతాయి, 100 జరుగుతాయి. జరిగే కార్యాలను బట్టి తెంచుకుంటారా? తెంచుకుంటారా? నేను గమనిస్తున్నా, అన్ని కుటుంబాలు గమనిస్తున్నా. నాకు రిలేటెడ్గా ఉన్న ఫ్యామిలీస్ని కూడా గమనిస్తున్నా నేను. అసలు తెంచేసుకుంటున్నారు, దాని దిక్కెళ్ళి తెంచేసుకుంటున్నారు. తెంచుకోవడం పోవటమే. అదేం బుద్ధి అసలు? అందరం తెంచుకుంటూ పోతే ఎట్ట? అసలు మంచిది కాదు కదా. తెంచుకోవచ్చు అసలు తెంచుకోకూడదు. అయిన వాళ్ళని బాగొట్టుకోకూడదు అసలు. అయిన వాళ్ళని అసలు బాగొట్టుకోకూడదు అసలు. అవునా? అవునండి. వాళ్ళు ఆమె అన్నాడు గట్టిగా, ఎవరిని బాగొట్టుకోకూడదు. ఏం రాజన్న, పోగొట్టుకోవచ్చా? ఎవరిని పోగొట్టుకోకూడదు అసలు. తెంచేసుకుంటున్నారు శుభ్రంగా అసలు. ప్రస్తుతం మీ ఇంటికి ఎవరైతే పెద్దలుగా ఉన్నారో ఆనుకొని ఉండాలి వాళ్ళకి. మీరు ఆనుకొని ఉండాలి. మీ ఇంట్లో మీ నాన్న ప్రజెంట్ ముసలోళ్ళు చచ్చిపోయారు, ఇక వాళ్ళకి ఆనుకొని ఉండాలి. అంతే కదా. అదిగో మీ వెనకాల ఉన్నారు, ప్రస్తుతం ఇక వాళ్ళే ఉంది, ముసలోళ్ళు లేరు. కుక్కలకు ఉద్యోగం వచ్చింది చూడు. ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు. అవునా? అందరూ చచ్చిపోయారు పాపం, ఎవరు లేరు. ఇప్పుడు ఉందల్లా ఎవరు? ప్రస్తుతం ఎవరైతే మన ఇంట్లో మగవాళ్ళు ఉన్నారో వాళ్ళే. ఇక ఒకసారి మగ దిక్కును కోల్పోతే ఎంత బాధ ఉండదు తెలుసా మీకు? అసలు ఇంట్లో మగోడు పోతే, పెద్ద అనే వ్యక్తి పోతే ఎంత నరకం తెలుసా? అసలు ఎన్నున్నా కానీ ఆ నరకమే వేరు. పెద్దోళ్ళందరూ ముసలోళ్ళందరూ చచ్చిపోయారు. ప్రస్తుతం ఎవరైతే మీ ఇంట్లో ఒక మావ ప్లేస్లోనో ఒక తండ్రి ప్లేస్లోనూ ఉన్నారు, వాళ్ళని ఆనుకొని ఉండాలి. వాళ్ళు ఎన్ని పచ్చి తిట్లు తిట్టినా కానీ వాళ్ళని ఆనుకొని ఉండాలి. మా మావయ్య, మా చిన్న మావయ్య, మా పెద్ద మావయ్య, వాళ్ళని ఆనుకొని. ప్రస్తుతం ఏం లేక మాకు మా నాన్న, మా చిన్నాన్న, మా బాబాయ్, అవునా, ఆనుకొని ఉండాలి. మా అత్తోళ్ళు ఆనుకొని ఉండాలి. అసలు ఎవరిని పోగొట్టుకోకూడదు దయచేసి. ఈ చివరి రోజుల్లో ఎవరికైతే ఈ ప్రేమ ఉంటుందో నిజంగా రూతు పొలంలోకి పోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నయోమి అంటుంది, అతను మన సమీప బంధువు. ఎవరు? అది మన అన్నయ్య ఎట్టున్నా, అర్థమవుతుందా? మన కుటుంబంలో ఎట్టున్నా కానీ మనం మాత్రం అందరిని ఆనుకొని ఉండాలి. అందరిని ఆనుకొని ఉండాలి. మీ ఇంట్లో ప్రజెంట్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు, అమ్మవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్ద ప్రజెంటు ఏళ్ళే పెద్దలు అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు దయచేసి ఆనుకొని ఉండుదురుగాక. రేపో మాపో కొద్ది కాలం బతుకుతారు పెద్దోళ్ళు, వాళ్ళని పక్కన పెట్టేసండి. ఎవరైతే కోడళ్ళు కొడుకులు ఉన్నారో గుర్తుపెట్టుకొని, మీరు సదాకాలం బతకాలి కాబట్టి, సదాకాలం మీ పిల్లలు వర్ధిల్లాలి కాబట్టి, ఉన్నంతకాలం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, లేనిపోని మాటలతో వాళ్ళని గాయపరచకుండా, లేనిపోని ప్రవర్తనతో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీరు జ్ఞానంగా నడుచుకోవాలని మనపూర్వకంగా నేను మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ప్రభువు చెప్పింది అదే. ఎవరిని కుటుంబాలు బాధ పెట్టమనలా. ఒక్క సేవ చేసే వాళ్ళని ద్వేషించమనలా.
వాళ్ళని వదిలి సమర్పణలో నిలబడాలి. ప్రేమించాలి మామూలుగా. బాగున్నారమ్మా, బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, అంతే. కనీసం మా అన్న వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయరు, అసలు వదిలేసుకున్నారు వాళ్ళు. ఆత్మీయంగా ఉన్నా లేకపోయినా నాకు ఫోన్ కూడా చేయరు అసలు వాళ్ళు, అంతే. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇక ఈ మనిషికి మనకు అర్థమైపోయింది అని చెప్పేసి అర్థమైపోయింది. ఎప్పుడో ఒకసారి ఏదైనా సందర్భంలో వాళ్ళు ఫోన్ చేస్తే కనుక ప్రశాంతంగా అంటాను, ప్రైజ్లాడ్ అన్నా, బాగున్నావా అన్నాను అనుకోక దెబ్బకు వాళ్ళకి 100 ఏళ్ళు అనమాట. పోనీ పలకరించినట్లు పోనీ. ఏ స్థాయిలో ఆ స్థాయిని మీరు కాపాడుకోవాలి. ఇప్పటికీ చాలామందికి కుటుంబ సభ్యులకు తెలియట్లేదు. దైవజనుడు కిషోర్ వెస్లీని మెల్కీసెదెక్ క్రమంలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మిగతా ఏ కోణాల్లో ఎంచినా కానీ అందరూ నాకు వెళ్ళి చూడండి ఒకసారి. కిషోర్ వెస్లీకి సంబంధించిన కుటుంబీకులు కుటుంబ సమస్యలను బట్టి మందిరాలకు ఇప్పటికీ రాకుండా చాలామంది ఉన్నారు. దట్ ఈజ్ వెరీ ఫూలిష్నెస్. ఏ సమస్యలను బట్టి? దేర్ ఈజ్ నో స్పిరిచువల్ థింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒకవేళ వాళ్ళు చెప్పొచ్చు లేదు ఆత్మ సంబంధం ఇదని, బట్ నో, మ్యాటర్ ఎక్కడుంది ఆలోచించాలి. లేనిపోని మొత్తం ఎందుకయ్యా ఇవన్నీ అసలు అర్థం కాదు. నేను ఒకటే చెప్తాను, దైవజనుణ్ణి దేవుడు మీకు కానుకగా మీ ఇంటికి ఇచ్చినాడు. హల్లెలూయా. మరియమ్మకి నా కొడుకు అనుకోవట్లేదు, నా కడుపులో నా దేవుడు దైవజనుని పెట్టినాడు. ఆమేన్. మరియమ్మ ఏమనుకుంటుందే, చిన్న నా కడుపులో ఎవరిని పెట్టినారు? వాళ్ళ నాన్నగారు. అసలు మన కుటుంబం మొత్తానికి దేవుడు అపోస్తులుని పైకి లేపినాడు. నేను ఏనాడు ఆ పేరు కూడా వాడిన అసలు నేను, కానీ చెప్పుకొని తిరగటం ఆ మనిషి. నేను ఒకప్పుడు కాస్త బలహీనమైన వ్యక్తిని. కుటుంబం మొత్తానికి దేవుడు ఈ రోజున ఒక యాజకత్వం జరిగించే దైవజనుడు కానుకగా ఇచ్చినాడు. 9 నెలలు మొత్తం వస్తారు. ఎవరైనా కానీ చెప్తున్నా. హల్లెలూయా. చెప్పండి, ఆమేనని చెప్పండి గట్టిగా. మీకు కూడా చెప్పనా, స్థలం ఎప్పుడైతే కొంటామో ఎక్కడ దొంగలు అక్కడ. స్థలం కొనగానే ఎక్కడున్న వాళ్ళు మొత్తం వచ్చి స్థలంలో నిలబడతారు. అది నిర్ణయ కాలం ముందున ప్రతి ఒక్కళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చుదురుగాక. హల్లెలూయా అనండి గట్టిగా. నాకు ఎవ్వరి మీద ఉండదు. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ఎప్పటికి కూడా ఒకటే ప్రార్థన చేస్తాను. నేను ఏ చేతులతో నా బిడ్డల మీద నేను చెయ్యేశానో, ఏ తలల మీద నా చెయ్యి మోపానో నా కుడి చేతిని, చాలామంది బిడ్డలు ఇప్పుడు సంఘంలో లేరు ప్రభువా. కాస్త భయంకర దురాత్మలు బట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను కష్టపడి సంపాదించుకున్నాను కాబట్టి నిర్ణయ కాలం ముందు మరలా వచ్చి వారు నా చెయ్యి కింద ఉండును గాక. వస్తారు అంతే, కొద్దిగా టైం పట్టింది. కాకపోతే ఎన్నో నష్టపోతారు. ఇప్పుడు జరిగేది అదే. అంతకుముందు భక్తి చేసిన బిడ్డలను చూడండి ఎలా పడతారు మీకు. వాళ్ళు అయిపోవటం కూడా కారణం కూడా మళ్ళీ అర్థమవుతుందా? 100 కారణం. రీజన్స్ ఎప్పుడు వినకూడదు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభువుకు నచ్చని రీజన్స్. ఇది ఎంత మర్మం చూడండి. రీజన్స్ లేకుండా ఎలా యాక్సెప్టెన్స్, దాంట్లోనే ఉంది కథ. ప్రభువుకు నచ్చదు అసలు, రీజన్స్ నచ్చదు. నిలబడ్డమా పడిపోవడం రెండే జరగాలి. అదేనా ప్రభు అంది. ఉంటే చల్లగా, వెచ్చదనంలో చల్లదనంలో ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా? అంతే. ఇక తాగేవాడు కూడా మాట్లాడతారు అన్నమాట. నేను ఎందుకు తాగుతున్నాను నీకు తెలియదే అంటాడు. తాగేవాడు మాట్లాడతారు. అర్థమవుతుందా? ప్రతి వాళ్ళు డాక్యుమెంటరీ ఇచ్చోళ్ళే. అందరూ డాక్యుమెంటరీ ఇస్తే మేమెందుకు, నాకు అర్థం కాదు అసలు. వాళ్ళ పక్కన ఇక ఏంది ప్రవచనాలు చెప్తా ఉంటే ఒక మనిషి పక్కన కూర్చొని ఇక చూడండి చెంపలకేం చేయబెట్టుకొని రావరానిలాగా. అవునా అవును ఏం కాలే
ఏం కాదు, మారతట్లేదు ఏదో రోజు కిషోరయ్య గారు. ఎవరు మారాలంట? ఎవరు మారాలి ఆఖరికి? ఎవరు తాగుబోతు దగ్గర కూర్చొని బాధపడు మాకు, అమ్మగారు వచ్చాక మారతట్లేదు వాడు. ఎవరు వచ్చాక మారతాడు? అమ్మగారు లేక ఏం అయితే కావట్లేదు. ఏం తెలుసు దానికి? 7 గంటలకు వస్తున్నాం అంటే పొద్దున్నే లెగవాలి, అన్నీ గడుక్కోవాలి, అన్నీ చెయ్యాలి. ఆయనకు వస్తే కానీ అర్థమైంది. మీరు అక్కడ చూస్తున్నారులే కానీ మీకు ఉండిద్ది లోపల. ఈయనకి ఏం తెలిసిద్ది? 6 గంటల కాలం ఉండాలంటే ఎట్టుంటారు అసలు? ఎట్టుంటారు? ఉండరు కదా. లెగవాలి, అర్థమవుతుందా? ఎట్ట కడుక్కుంటారు మొహం? ఒకసారి ఒక బ్రష్ పెడతారు, ఇక అక్కడ రుద్దారు, ఎట్టా 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 ఎట్టా. అసలు అది ఏందో పళ్ళు ఎమ్మంటనే తీగానే లైట్లు వెలిగినట్టు ఉండాలన్నమాట పళ్ళు. ఒక్కొక్క పని జాగారం 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 చేస్తూ ఉంటారు. ఎవరైతే జాగు చేస్తారో ఆ మనిషిని గదిలేయండి, నేను రాలిపో. కదిలేయండి, జాగారం చేసే మనిషిని వదిలేయండి. ఏమండి ఏమండి అవి నేను రావటమే ఎక్కువే. నేను నీకు జాగారం చేసే మనిషిని కదిలేయండి అసలు స్వార్థప్ప. దయచేసి మీరందరూ సహోదర ప్రేమలో ఉండుదురుగాక. హల్లెలూయా అనండి గట్టిగా, నాతో పాటు అనండి. అయ్యా యేసయ్యతో వద్దులే, నాతో అంటే యేసయ్యతో అన్నట్టే అనండి. అయ్యా నేను మా అత్తతో అనండి. ఏం కాదు అనండి, ఒట్టిగా అనండి, ఎట్టగట్ట బల తీసుకోవాలి కానీ. మా అత్తతో అనండి గట్టిగా, మా మామతో, మా అమ్మతో, మా నాన్నతో, మా సడుగుడితో, తోడుకోడలతో, వదంతో, ఆడబిడ్డతో, అన్నయ్యతో, ఏది ఒక్కడు కూడా అన్న అసలు అందరితో సమాధానంగా ఉంటాను. అది ఇంటికి ఎవడు నొత్తే వండి పెట్టడం నేర్చు. కొంతమంది వండి పెట్టడం కూడా చేస్తారు. అసలు వండి పెట్టడం కూడా ఒక కళ, వండి పెట్టడం కూడా ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. అసలు ఇది మీకు ఎవరు చెప్పారు లేదు అది లేదు కానీ ఎప్పుడు కూడా పెట్టే గుణం ఉండాలి. మంచిది, అది చాలా మంచిది. ఆస్వాదించే కార్యక్రమం అది. ఎవరి ఇంట్లోకి వచ్చిన అయినోళ్ళు కానోళ్ళు కానీ కూర్చొని అన్నం పెట్టాలి. పెట్టే గుణం చాలా గొప్పది. పెట్టే గుణం చాలా గొప్పది. ఎప్పటికీ నేను ఎవడన్నా బిల్లు కడితే నేను భయంకరంగా వ్యసన పడతాను కానీ నేటి వరకు కూడా ఎక్కడా నేను అసలు ఎక్కడికి పోయినా కానీ ఏ కార్యక్రమే కానీ నేను కట్టాలి, నేను ముందుంటా. అసలు అప్పు చేసిన బిల్లు కడతాను. పెట్టే గుణం కొంతమందికి ఉండదు. దయచేసి నేర్చుకోండి, పెట్టాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒరే జనం తింటారు మనల్ని వస్తారంటారు. జనం తింటే ఏంది, ఊతే ఏంది, పెట్టే నీకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు మీకు. జనం గురించి మాట్లాడుకోవద్దు మీరు. అసలు కొత్తపేటలో ఉన్న జనం అర్థమవుతుందా? వస్తారా నాయన, తింటారు, మళ్ళీ పక్కకు పోయి మనల్ని అంటారు. ఇవన్నీ మీకు ఎందుకయా? పెట్టే గుణం అంటే అదృష్టం ఉండాలి వాడికి. ఎవరైతే పెడతారో దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. వాడు పక్కకు పోయి వాడు ఏం చేస్తాడు? మనకి ఎందుకు అసలు? పేదలకు అప్పిచ్చేవాడు ధన్యుడు, వాడు నాకు ఇచ్చినట్టే అన్నాడు ప్రభు. అంతేగాని ప్రభు ఖచ్చితంగా పర్టికులర్గా జన్యును అడుక్కునేవాడికి ఏంటంట? ఎవడు అడుక్కుంటున్నాడు వాడికి ప్రభు? వాడు పక్కకు పోయి దాగితే ఏంది, వాడు పక్కకు పోయి సిగరెట్ తాగితే మనకెందుకయా? మనకెందుకు చెప్పండి? ఇచ్చే గుణం ఉండాలి మనకి, పెట్టే గుణం ఉండాలి. అసలు గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఇట్లా నవమాహండి, ఎట్ట అనమాహండి, దరిద్రం అనమాహండి, ఎట్ట అనంటే ఇట్ట అనొద్దు. సెలవు మనకు ఎట్ట అనకూడదు. ఇగో ఇది తీసి ఎట్టుండాలి, ఎట్టుండాలి. ఉన్నా లేకపోయినా మీరే అప్పులు చేసి పెట్టమంటలా. ఉన్నా లేకపోయినా కానీ ఇంట్లో మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టే గుణం ఉండాలి. అందరు కడుపు నింటే గుణం మీకు ఉండాలి. వండి పెట్టడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకో, వండి పెట్టడం నేర్చుకోవాలి. వండి పెట్టడం ఎంత ఆశీర్వాదం, అంత ఆశీర్వాదం. నా దగ్గర ఉన్న వాళ్ళని రాజులా చూసుకుంటాను. ఫుడ్ విషయం నేను ఏది తింటే వాళ్ళకి అది పెడతాను. అది కాస్ట్ ఎంతైనా కానీలే. వీళ్ళ దేవుని పని చేస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ అసలు నాకు. నేను ఏదైతే తింటానో వాళ్ళు ఖచ్చితంగా కూర్చోబెట్టి మీరు తినండి, ఇది అర్హులు, మీరు అర్హులు. పనివాడు తిండికి
పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు. నేను సేవకులకు చేసే భోజనం కానీ, సేవకులకు ఇచ్చే కానుక కానీ అసలు చాలా పెట్టే విషయంలో మీరందరూ కూడా గనులుగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు, ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను, పెడతారు బాగానే, పెట్టి పద్దాలు ఏలే మాట్లాడుకుంటారు అన్నమాట. ఇక అట్ట పెట్టాను, ఒకప్పుడు వాళ్ళు చేశాను, ఏమేసిందంటే ఒకప్పుడు వాళ్ళు చేశాను, ఒకప్పుడు తీగల మీద ఎండేసల్లా వండి పెట్టాను. పెట్టిన వాళ్ళు పొరపాటున కొంతమంది పెడతారక్క శుభ్రంగా పెట్టి, ఏదో సందర్భాన్ని బట్టి పెట్టినోడు మనకు దూరం అవుతాడు. పెట్టినోడు దూరం అయిపోయిన తర్వాత ఇక ఇద్దరు సమాధానం లేదు కదా, ఇక వాడికి పెట్టింది పద్దాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వాడు నా దగ్గర ఉన్నప్పుడు నేను వాడుకొని పెట్టాను, గుడ్డు వేసాను, ఆమ్లెట్ వేసాను, అసలు వాడికి ఇంట్లో దిక్కు లేకపోతే నేను వేసాను, బియ్యం ఇచ్చాను, పప్పుచారు వేసాను, ఉప్పు వేసాను, కారం వేసాను, అన్నీ వేసాను. స్వనీతి. ఏ నీతిది? పరిసయ్యులకు ఉండే నీతి. పెట్టినవారు ఇచ్చినవారు నిశ్శబ్దంగా ఉండుదురుగాక, రహస్యమందు చూస్తున్నవాడు మీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కో ప్రసంగానికి 100 మందిని తీసుకురావచ్చు అట్టయితే నేను. ఒక్కొక్క ప్రసంగానికి నా కొద్ది సేవ ప్రయాణంలో ఎంతోమంది ఉన్నారు. అసలు ఆ మాటలు మాట్లాడకూడదు. జీవితంలో ఒకటే నేర్చుకోవాలి, మీరు 2 జీవితాలు నెరవేర్చాలి. అనండి 2 అనండి గట్టిగా, అన్నగట్టిగా 2 అనండి గట్టిగా. మీరు జీవితంలో ఎదగాలంటే 2 సూత్రాలు నెరవేర్చండి. 1 మర్చిపోవాలి, 2 గుర్తుపెట్టుకోవాలి. 1 మీరు ఇతరులు చేసిన మేలు మర్చిపోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 ఇతరులు మీకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సూత్రాలు? మీరు చేసిన దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. 2 ఇతరులు చేసిన దాన్ని మీరేం చేయాలి? ఎంత లాజిక్ ఉంది. ఈ రెండు దగ్గరలానే ఉన్నాయి కదా, దగ్గరగానే ఉన్నాయి, కానీ దీని దూరం చాలా ఎత్తు, దీని లోతు చాలా ఎత్తు. ఆమేన్. మీరు చేసిన దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. ఆ మైక్ గొంద నేనే, అయ్యగారు పెట్టుకున్న వాచ్ నేను ఇచ్చిందే. ఒకప్పుడు చెప్పులు ఇప్పించాను నేను అయ్యగారికి. ఇప్పుడు ఆయన నన్ను మర్చిపోయాడు. ఏం చేయమంటే ఇప్పుడు ఇదే చేసిన దాన్ని మీరందరూ మర్చిపోదురుగాక, పొందుకున్న దాన్ని మాత్రం జ్ఞప్తిలో ఉంచుకొందురుగాక. హల్లెలూయా అన్న గట్టిగా. 1 నీ మంద ఎక్కడ? 2 నీ విశ్వాసము ఎక్కడ? 3 నీ సాక్ష్యము ఎక్కడా? 4 ఏందది? సహోదర ప్రేమ ఎక్కడ? బంధువులు మిత్రులు అందరి మధ్య మీ అందరూ ప్రేమ కలిగి ఉండాలి. 5 మీ సహవాసం ఎక్కడ? ఆదాముతో దేవుడు ఏం కోల్పోయినాడు? అదే ఆదాము దేవునితో ఏం కోల్పోయినాడు? సహవాసం కోల్పోయాడు. జాగ్రత్త. ఎవరితో కలిసి వాళ్ళు తిరగమాకండి, ఎవరితో పడితే వాళ్ళు ఉండొద్దండి. దయచేసి గ్రామాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? యాకోబు 4:4లో దేవుడు విడిచిపెట్టి ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తారో, భక్తిహీనులతో స్నేహం చేస్తారో, వాళ్ళందరూ దేవునికి శత్రువులు అయిపోతారు. ఆత్మీయులతో ఉండాలి. మీరు సేవకులతో మీరు సహవాసం కలిగి ఉండాలి. 1. 2 తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. 3 మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. 4 పరిశుద్ధాత్మతో మీరు సహవాసము కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు 1 యోహాను 1:4 ఈ వచనాల్లో ఉంటాయి. సహవాసం కోల్పోయారేమో గుర్తుపెట్టుకోండి. సహవాసాలు ఎప్పుడు నిలబట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. రోజుకొచ్చి 1 గంట సేపు ప్రార్థన జరుగుతుంది. ఏమైంది? కూర్చోడానికి ఏమైంది? ఒక్క పూట పోయి కూర్చోండి 1 గంట సేపు. వెళ్ళండి దయచేసి. ఒక్క పూట 1 గంట సేపే కదా, 1 గంట సేపే కదండి. వెళ్ళండి, వెళ్ళి సహవాసంలో పాలు పంపులు పొందండి. సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మాతో కూడా అనే మాట ఉండిద్దాడా ఉందా? 1 యోహాను 1:4 మొట్టమొదటి మాతో కూడా మీకు సహవాసం ఉండాలి. దైవ సేవకులతో సహవాసం పక్కన పెట్టి మేము తండ్రితో ఉన్నాంలే కానీ, మేము ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నాంలే కానీ, మేము ఆత్మతో ఉన్నాంలే కానీ అంటే ప్రభు అంటాడు, అమ్మ అక్కడే ఉన్నాం పెద్ద గూని. అసలు మా ముగ్గురితో కాదు, మా ముగ్గురిని ఐక్యపరిచేది సంఘం.
సంఘముతో సేవకులతో మీరు సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి మీరు సంఘము సహవాసం నాయకుల నీడ మీ మధ్యలో ఎప్పుడూ పనిచేయాలి. దేవుని ప్రక్షాళన, దేవుని నడిపింపు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఏలుబడి చేయునుగాక. ఆమేన్. ఎక్కడ విశ్వాసం ఎక్కడ అంటే ఆయన కోరుకున్న విశ్వాసం లేదు. సాక్ష్యం ఎక్కడ? సాక్ష్యాన్ని కోల్పోయి దేవుడు చేసిన మేలును మర్చిపోయావు. దయచేసి దానికి సమాధానం ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి. సహోదర ప్రేమ ఎక్కడ? అంతా భక్తి చేస్తున్నావు, ఇళ్లల్లో ప్రేమలో సమాధానాలు లేవు. కొట్టుకోటాలు, అరుచుకోటాలు, మొహాలు ఎంతలా పెట్టుకోటి తిరగటాలు. దానికి సమాధానంగా ప్రార్థన చేసుకోండి. ప్రభు, మరి మా ఇంట్లో నిజంగానే ఇది లేదయ్యా, సమాధానం లేదయ్యా. సమాధానం లేదనే దగ్గర ఇంకోటి మీరు కొద్దిగా లోతైన పాయింట్ నేర్చుకోవాలి. భక్తిహీనులు కొంతమంది ఉంటారు, అర్థమవుతుందా? వాళ్ళు చెప్పినట్టు ఆడకూడదు, మళ్ళా వాళ్ళకే నువ్వు బుద్ధి చెప్పేటట్లుగా ఉండదు కాక. మీరే చెప్పారు కదయ్యా ఎట్టంటే అట్ట కాదు, దీంట్లో చాలా లోతుంది. మళ్ళీ భక్తిహీనులకు నీవే బలంగా ఉండదుగాక. సాక్ష్యం దయచేసి ఎక్కడ పోగొట్టుకున్నావో ఆ సాక్ష్యాన్ని మరలా నువ్వు కాపాడుకో. సహోదర ప్రేమ కాపాడుకోండి, విశ్వాసం కాపాడుకోండి. దేవునితో, సంఘముతో, సేవకులతో మీరు పోగొట్టుకున్న సహవాసాన్ని మీరందరూ మరలా తిరిగి సంపాదించుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మోకాల మీద నిలబడండి.